మహాశక్తి కలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాత్రి సాధారణంగా ప్రతి మనిషిని దర్శించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రతి మనిషిని దర్శించడానికి. దేవుని ప్రేమ ఎలా ఉన్నది ఈ భూమి మీదనంటే, ఆయన ఈ భూమి మీద సంచరించేటప్పుడు ఒక్క పాపి కోసం, ద వన్ మ్యాన్ ద గాడ్ హ్యాస్ ఫైండ్ అవుట్ హిమ్ అండ్ టు సర్చ్ అండ్ టు ద మీట్ హిమ్. దేవుడు ఒక్క మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. ఒక్క మనిషిని కూడా ఆయన యొక్క ప్రేమను చూడకుండా ఉండకూడదన్నది తండ్రి ఆయన చేత ప్రేరేపించబడి పంపించాడు కనుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ప్రేమ చాలా విశిష్టమైనది. ఆయన ప్రేమ చాలా విశిష్టమైంది. ఈ రాత్రి ఇక్కడున్నటువంటి మీలు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలని ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వెళ్ళినా ఒక్క మనుషుని కోసం ఆయన వెళ్ళాడు. జకరియా ఒక్కడే చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉన్నాడు. అతన్ని వెతుక్కుంటూ ఎరుకోకు వెళ్ళాడు. ఎక్కడో పాపాత్మురైనటువంటి స్త్రీ ఒకటే ఉన్నది, ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడో పడి చెడిపోయినటువంటి ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ కొరకు కూడా ఆయన వెనకాడలేదు తన ప్రేమను చూపించడానికి. ప్రతి ఒక్కరిని ఆయన వెతుక్కుంటూనే వచ్చాడు. ప్రతి ఒక్కరిని ఆయన దర్శిస్తూనే వచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే అంత గొప్పది. ఆ ముందు రోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభు ముందు రోజు రాత్రి ఆయన ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఆయన ఆ రాత్రి గెరాసనైక ఆ ప్రాంతానికి రాక మునుపు ఆ రాత్రి ఆ సముద్రంలో ఆయన ప్రయాణం చేసుకుంటూ భయంకరమైన అలలు, ఒడుదుడుకులు, ఆ రాత్రి తుఫాను, వాటన్నిటినీ అలజడులని దాటుకొని ఆయన ప్రాంతానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చాడు అనంటే ఏ మనుషుడు వెళ్ళలేని ప్రదేశానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే ప్రతి మనిషిని రక్షించడానికి వచ్చాడు. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరు నశించకూడదన్నది దేవుని ప్రేమ అయి ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని ప్రేమ ఉన్నది. దేవుడు ఎందుకు ప్రేమమయుడు ఉన్నాడంటే ప్రతి మనిషి రక్షించబడాలని. ఇది చాలా మందికి అర్థం కాదు. ఇది చాలా మందికి అర్థం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎక్కడ అడుగు పెట్టినా జీవితాలు మారిపోయేవి. ఎక్కడ అడుగు పెట్టినా ఆశ్చర్యకార్యాలు జరిగేటివి. ఆయన ఎక్కడ అడుగు పెట్టినా జీవితాలు మారిపోయేవి. కానీ సరిగ్గా ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారిగా ఆ గెరాసన దేశంలోనికి అడుగు పెట్టాడు. ఆమేన్. ఆయన అడుగు పెట్టిన చోట అద్భుతాలు జరుగుతాయి. ఆయన అడుగు పెట్టిన చోట గొప్ప విపత్కరమైన కార్యాలు జరుగుతాయి. ఆయన అడుగు పెట్టిన చోట జీవితాలు మారిపోతాయి. అప్పటిదాకా గెరాసన దేశంలోకి ఏ ఒక్కరు వెళ్ళలేదు. ఎందుకంటే దెకపోలి, ఆ పట్టణం పేరు దెకపోలి. దెకపోలి అనే మాటకి 10 పట్టణాలు కలిగిన ప్రదేశం. గెరాసన దేశంలో ఉన్నటువంటి ఆ పట్టణము భయంకరమైనది. ఏ యూదుడు కూడా అక్కడికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు అని అంటే ఆ గెరాసన దేశంలో ఉన్న వాళ్ళందరూ పందులు మేపుకునే వాళ్ళు. యూదులకు పందులంటే అసహ్యము. యూదులకు పందులంటే అసహ్యము. కనుక ఏ యొక్క వ్యక్తి కూడా, యూదుడు కూడా ఆ గెరాసన దేశంలోకి ఎప్పుడు వెళ్ళలేదు. Nobody cannot visited especially to the city of Gerasene. ఆ గెరాసన దేశంలోకి ఎవరు వెళ్ళలేదు. కానీ ఎవరు వెళ్ళలేని ఆ దేశంలోకి, ఎప్పుడు వెళ్ళలేని ఆ దేశంలోనికి, ఎవరు ప్రవేశించలేని దేశంలోనికి యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారిగా అడుగు పెట్టాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన అడుగు పెడితే జీవితాలు మారిపోతాయి. ఆయన అడుగు పెడితే చరిత్ర మారిపోతుంది. ఆయన అడుగు పెడితే జీవితాలు బాగుపడతాయి. ఆయన అడుగు పెడితే జీవితాలు అనగా ఓడిపోయిన జీవితాలు కూడా తిరిగి మరలా చిగురించబడతాయి. ఓడిపోయిన జీవితాలు కూడా చిగురించబడతాయి. ఆ ప్రాంతంలోకి రాగానే ఆ ప్రాంతం అంతా మరణపు వాసన. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి శవాలతో కూడినటువంటి వాసన. అంతకంటే ఎక్కువగా చీకటి కలుముకొని ఉంది ఆ ప్రదేశం అంతా. ఆ ప్రదేశంలో ఎక్కడ కూడా మనశ్శాంతి లేదు. ఆ ప్రదేశంలో ఎక్కడ కూడా భయంకరంగా ఉన్నది. ఆ యొక్క ప్రదేశంలోకి రాగానే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వికృతమైన రూపము పరిగెత్తుకొని వచ్చింది. ఒక వికృతమైన రూపం పరిగెత్తుకొని వచ్చింది. ఆ రూపాన్ని చూడగానే అందరూ భయపడిపోతున్నారు.
ఆ రూపాన్ని చూడగానే అందరూ భయపడిపోతున్నారు. ఆ రూపాన్ని చూడగానే అందరూ భయపడిపోతున్నారు. ఆ రూపం ఎలా ఉన్నదంటే అది ఒక భయంకరమైనటువంటి దయ్యపు రూపము. కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాయి, భయంకరమైన వికృతమైన ఆకారము కలిగి ఆ మనుషుడు ఆ యొక్క సమాధుల్లో నుంచి బయటకు వస్తున్నాడు. ఆ మనుషుడు చూసిన వాళ్ళందరూ భయపడిపోతున్నారు. వాడిని చూసిన వాళ్ళందరూ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎన్నోసార్లు వాడిని చేతులతో కట్టారు కానీ ఎన్నోసార్లు వాడిని కట్టారు కానీ ఆ దయ్యం పట్టిన వాడు మన మధ్యలో నుంచి వచ్చాడు. దేశంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన దయ్యము. ఈ దయ్యాన్ని చూసిన వాళ్ళందరూ ఎంత వికృతమైన దయ్యమా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వీడు సాధుపరచబడాలని కాళ్ళు చేతులు కట్టారు. కానీ ఏ ఒక్కరు కూడా వీడిని కాళ్ళతో కట్టారు కానీ ఏ ఒక్క సంఖ్యలు కూడా వీడిని బంధించలేకపోయాయి. సంఖ్యల చేత బంధించారు కానీ సంఖ్యలు కూడా వీడిని బంధించలేకపోయాయి. ఈ రాత్రి చాలా మందికి నేను చెప్తున్న ప్రేమ కలిగిన మాట తెలుసా, వీడు ఏ రీతిగా అయితే మనుషుల మధ్యలో నుంచి వచ్చాడో, వీడు ఏ రీతిగా అయితే మనుషుల మధ్యలో నుంచి వచ్చాడో, చాలా మంది మనుషుల మధ్యలోనే ఉన్నారు కానీ వీడు ఇప్పుడు సమాధుల మధ్యలో నివసిస్తున్నాడు. ఆ సమాధుల తోటలో వీడు నివసిస్తున్నాడు. వీడి జీవితం ఇప్పుడు శవాలు ఎక్కడ ఉంటే అక్కడ నివసిస్తున్నాడు. వీడు కాళ్ళు చేతులు కట్టబడ్డాయి. అంతకంటే ఒక రాళ్ళు తీసుకొని వీడు తను తాను గాయపరుచుకుంటున్నాడు. ఎక్కడ కనబడ వీడు గుండెకేసి బాదుకొని తలకేసుకొని బాదుకొని మార్చుకుంటున్నాడు. వీడు చూసిన వాళ్ళందరూ అమ్మా ఆ దయ్యం పట్టిన వాడు భయంకరుడు, ఆ దయ్యం పట్టిన వాడు భయంకరుడని ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ వాడిని ఊరు వెలుపలకు నెట్టి వేశారు. అప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఈ రాత్రి నేను చెప్తున్న మాట తెలుసా, ఏ ఒక్క మత గ్రంథాలు కూడా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. మతాలు అనబడిన వాళ్ళు, రాజ్యాలు అనబడిన వాళ్ళు, రాజులు అనబడిన వాళ్ళు, దేవుడు అనబడిన వాళ్ళు అనేకులు ఉండొచ్చు కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ వ్యక్తి మీద కనికరం చూపించడానికి రాలేదు. ఈ తాళ్ళు చేతులు కట్టబడిన వ్యక్తిని, బంధించబడిన వ్యక్తిని, దయ్యాల మధ్యలో నివసిస్తున్న వ్యక్తిని ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వెతుక్కుంటూ వెళ్ళాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ రాత్రి నీవు నేను సమాధుల లాంటి అనుభవాలను జీవిస్తున్నాం. సమాధుల లాంటి మనుషుల మధ్యలో జీవిస్తున్నాం. సమాధుల లాంటి సమాజంలో జీవిస్తున్నాం. చెడిపోయిన మనుషులు ఒక పక్క, బాగుపడలేని మనుషులు ఒక పక్క, రకరకాల మనుషుల మధ్యలో వీడులాగా దయ్యం పట్టిన వాడు నివసిస్తున్నాడు. అలాగనే మనుషులు కూడా నివసిస్తున్నారు. నేను మీకు ఒక మాట చెప్పనా, నేను వీడు మనుషుల మధ్యలో నుంచే బయటకు వచ్చాడు. మనుషుల మధ్యలో నుంచే బయటకు వచ్చాడు. కానీ రాత్రి చాలా మంది మనుషుల మధ్యలోనే ఉన్నారు. వాళ్ళు మనుషుల మధ్యలోనే పెద్దవారైనప్పుడు సమాజంలో వారిని చూసి చేతులెత్తి దండం పెట్టేటట్టు పెద్దరికంగా బ్రతుకుతుంటారు. చాలా మంది చూడగానే అమ్మ వీళ్ళు చాలా పెద్దవాళ్ళు అంటారు. కానీ చీకట పడగానే వాళ్ళ నుంచి భయంకరమైన వికృత రూపాలు, వాళ్ళ నుంచి భయంకరమైన దయ్యపు రూపాలు మనుషుల్లోంచి బయటకు వస్తున్నాయి. మనుషుల్లోంచి బయటకు వస్తున్నాయి. సరిగ్గా ఒక వారం క్రిందట ఒక కుమారుడు అలా తల్లిని కత్తితో పొడిచి చంపేశాడు. తండ్రిని కత్తితో పొడిచి చంపేశాడు. వాడిని స్టేషన్కి తీసుకెళ్ళి అడిగితే వాడు చెప్పిన మాట అంటే తెలుసా, ఏం జరిగిందో నాకు తెలియదు, మా అమ్మని నేను 10 సార్లు కత్తితో పొడిచి చంపేశాను, అడ్డొచ్చిన మా నాన్నను చంపేశాను. వాడు అప్పటి వరకు ఆ తల్లిదండ్రుల మధ్య అల్లారు ముద్దుగానే పెరిగాడు. కానీ వాళ్ళలో ఉన్న వికృతమైన రూపాల సంగతి ఏంటి? ఈ రాత్రి చాలా మంది యవనస్తులు, చాలా మంది పెద్దవారు అనబడే వాళ్ళు, చాలా మంది సమాజంలో పెద్దరికంగా ఉన్న మనుషులు చీకటి పడగానే రకరకాల దయ్యాల చేత పట్టి పీడించబడుతున్నారు. దయ్యం పట్టింది వాడికా మనకా? దయ్యము వాళ్ళలో ఉన్నదా మనుషుల్లో ఉందా ఆలోచించాలి.
ఏ ఒక్కరు కూడా వీడిని చూసి జాలి పడలేదు, ఏ ఒక్కరు కూడా ఈ వ్యక్తిని చూసి కనికరపడలేదు. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వీడిని వెతుక్కుంటూ ఆ గెరాసన దేశములోకి వెళ్ళి వాడి మీద జాలి పడ్డాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, వాడి మీద జాలి పడ్డాడు. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవరు నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా, ఏ ఒక్కరు నీ మీద దయ చూపించకపోయినా, ఏ ఒక్కరు నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను ప్రేమించే వ్యక్తి ఒకరున్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి నిన్ను దర్శించడానికి వచ్చిన వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి చెడిపోయిన నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చిన వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆ దయ్యం పట్టిన వాడు శరీరమంతా గాయాలు, వాడి శరీరమంతా గాయాలు. ఈ రాత్రి నేను ఒక ప్రశ్న మిమ్మల్ని వేయనియండి. ఈ రాత్రి గాయపడకుండా ఎవరైనా బతుకుతున్నారా? గాయపడకుండా నేను బతుకుతున్నానని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనుషుల వలన గాయాలు, యవనస్తులు అడిగితే ప్రేమించిన పిల్ల వల్ల గాయాలు. యవనస్తులు అడిగితే చెప్తుంది, నాకు ఆ ప్రేమించిన పిల్లాడి వల్ల నా మనసంతా గాయాలని. పెద్దలను అడిగితే చెప్తారు, అయ్యా మా బంధువుల వల్ల మా గాయాలు, మా స్నేహితుల వల్ల గాయాలు, మా ఇరుగు పొరుగు వారి గాయాలు. ప్రతి హృదయాలు ఇక్కడ గాయపరచబడి వచ్చాయి. గాయము లేని వాళ్ళు ఎవరు లేరు. పైకి మనుషులు బాగానే ఉన్నారు, పైకి మనుషులు సమాజంలో గొప్పవారుగా బ్రతుకుతున్నారు, కానీ లోపల మాత్రము రకరకాల గాయాల చేత బతుకుతున్నారు. ఒప్పుకున్న చప్పట్లు కొనండి గట్టిగా, రకరకాల గాయాల చేత ఉన్నారు. యవనస్తులు రకరకాల గాయాల్లో ఉంటే, పెద్దవారు మనుషుల వల్ల గాయపరచబడిన వాళ్ళు, నోటి మాటల వల్ల గాయపరచబడిన వాళ్ళు, బంధువుల వల్ల గాయపరచబడిన వాళ్ళు, స్నేహితుల వల్ల గాయపరచబడిన వాళ్ళు, లోకస్తుల వల్ల గాయపరచబడిన వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ వచ్చి ఉన్నారు. గాయపడకుండా నేను బాగున్నానని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదూ. వీడు గాయపరచబడ్డాడు, వాడు తనంతట తానే గాయం చేసుకున్నాడు. సంఖ్యల చేత ఊరు వారు కట్టారు, కానీ ఏ ఒక్కరు కూడా వీడిని సాధు చేయలేకపోయారు. ఈ రాత్రి చాలా సార్లు నీవు అనేక దగ్గరకు వెళ్ళుంటావు, కానీ ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో నిజమైన మార్గం ఏదో నీకు అర్థం కాకున్నది, నిజమైన సంతోషం ఏదో నీకు అర్థం కాకుంది. యేసుక్రీస్తు ప్రభు వాడిని వెతుక్కుంటూ వాడి దగ్గరకు వచ్చి వాడి మీద జాలి పడినట్టే నీ ఊరుకొచ్చి, నా యేసయ్య నీ మీద జాలి పడుతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, నా యేసయ్య నీ మీదకి వచ్చి జాలి పడుతున్నాడు. నిన్ను బాగు చేయాలని, నిన్ను మనిషిగా చేయాలని, సమాజంలో మరలా నీ జీవితాన్ని మార్చాలని. He can be change your life as the attitude of the person. You have the two portions in your life. The first one is the so bad and second is the so good. ఒకవైపునేమో సమాజానికి మంచిగా కనబడుతున్నావు, మరొక వైపున దేవునికి చెడ్డగా కనబడుతున్నావు. ఒకవైపునేమో మంచిగా ఉంటున్నావు, మరొక వైపున చెడ్డగా బ్రతుకుతున్నావు. ఇలా బ్రతుకుతున్న నీ జీవితాన్ని ఈ రాత్రి బాగు చేయాలని వాడిని వెతుకుతూ వచ్చిన దేవుడు ఈ రాత్రి సింగన్నపాలెము కూడా నా యేసయ్య దిగి వచ్చాడు. ఒప్పుకుందా చప్పట్లు కొట్టి గట్టిగా, నా యేసయ్య దిగి వచ్చాడు. And wandering among us, and wandering among us, ఆయన సంచరిస్తున్నాడు ఈ రాత్రి. వాడి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి వాటిని ఒక మాట అన్నాడు, ఎదుగో. వాడు యేసుక్రీస్తు ప్రభుని చూడగానే విలవెల్లాడిపోయి కొట్టుకుంటున్నాడు. ఎంతగా విలవెల్లాడు కొట్టుకుంటాడంటే అంతగా విలవెల్లాడు కొట్టుకుంటున్నాడు. వాడు వేస్తున్న కేకేడు తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? The most son of the God, what can I do for me? నాతో నీకేం పని, నాతో నీకేం పని? అడిగిన మాట తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నాతో నీకేం పని అంటే ఏ మనుషుడికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని అప్పటి వరకు ఏ వ్యక్తులు కూడా చెప్పలేదు. చివరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా చెప్పలేదు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నువ్వని. శిష్యులకు అర్థం కాని ప్రత్యక్షత, ఈకెవరికి అర్థం కాని ప్రత్యక్షత ఆ దయ్యం పట్టిన వాడికి అర్థమైంది. ఎవరికి అర్థం కాని ఆ ప్రత్యక్షత ఒక దయ్యం పట్టిన వాడికి అర్థమైంది. దయ్యాలకి రాత్రి తెలుసు యేసు సర్వోన్నతుని దేవుడని, ఆయనే సృష్టికర్తని, ఆయనే సకలానికి ఆశీర్వాదకరమైన దేవుడని దయ్యాలు గుర్తించగలిగాయి. కానీ మట్టి మనుషుడు మాత్రం గుర్తించలేకపోయాడు. మట్టి
మనుషుడు మాత్రం గుర్తించలేకపోయాడు. మనుషుడు యేసుక్రీస్తు ప్రభు ఎద్దకు రావడానికి సంకోచిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడానికి సంకోచిస్తున్నాడు. దేవుడే ఆయనే దేవుడని, ఆయన విశ్వమంతటికి గొప్ప దేవుడని వాడు గుర్తించలేనంత అవివేకమైన గుడ్డితనములో మనుషుడు బంధించబడ్డాడు. ఇప్పుడు దయ్యం పట్టింది వీడికా? ఆలోచించాలి, నువ్వు ఆలోచించాలి. వాడు చెప్పిన మాట సర్వోన్నత దేవుని కుమారుడా అంటే యేసుక్రీస్తు ప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని దయ్యానికి అర్థమయ్యింది. ఆయన ఒక్కడే సృష్టికర్తని దయ్యానికి అర్థమయ్యింది. ఆయన ఒక్కడే సమస్తాన్ని కలుగు చేసిన వాడని దయ్యాలకు అర్థమైంది. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ఈ వాక్యము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సకల భూతాలకు అర్థమైంది. యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసే విమోచకుడని. Nobody cannot understanding the power of the limits. అంతటి గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు అంత గొప్ప దేవుడు. వాడు అడిగిన మాట అంటే తెలుసా? నీ పేరేం పేరు? వాట్స్ యువర్ నేమ్? నీ పేరేం పేరు? వాడు అన్నాడు, నా పేరు సేనా. సేనా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? 2000 దయ్యాలని అర్థము. మేము ఒకరం కాదు, ఇద్దరం కాదు. నేను పైకి ఒక్కడే కనపడుతున్నాను, కానీ నాలో 2000 దయ్యాలు ఉన్నాయి. పైకి ఒక్కడే, కానీ నా లోపల 2000 దయ్యాలు ఉన్నాయి. పైకి ఒక్కడే, నాలో 2000 దయ్యాలు ఉన్నాయి. నేను పైకి ఒక్కడే, నాలో 2000 దయ్యాలు ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు ఒక్కడవే, కానీ నీలో రకరకాల దయ్యాలు ఉన్నాయి. ఒకటి సాయంత్రం అయితే వచ్చే కామకత్వ దయ్యము, ఇంకొకటి భయంకరమైనటువంటి పైశాచికమైన దయ్యము, ఇంకొకటి సెక్సువల్ స్పిరిట్స్ ఆఫ్ ద స్పిరిట్స్ లాంటి డైమండ్స్. ఒకటి రకరకాల దయ్యాలు మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి. వీడన్న మాట అంటే తెలుసా? నేనొక్కడే కానీ నాలో 2000 దయ్యాలు ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు ఒక్కడవే, కానీ నీ లోపల ఉన్న బలహీనతల సంగతి ఏంటి? సాయంత్రం అయితే నీ జీవితం అంతా ఒక పాప ప్రపంచంలాగా మారిపోతుంది. సాయంత్రం అయితే నీ జీవితం అంతా ఒక చీకటమయంగా మార్చబడిపోతుంది. సాయంత్రం అయితే నీ జీవితం అంతా ఒక చెడిపోయిన పుస్తకం లాగా ఉన్నది. ఎందుకు? మనుషుడు పైకి కనబడుతున్నంత మంచిగా ఈ రాత్రి దేవుని కనబడడం లేదు. పైకి సమాజంలో పెద్ద మనుషులే కానీ లోపల అంతర్భాగంలో పాపము చేత నింపబడిన మనుషుల చేత అనగా ఈ రాత్రి బంధించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాడు చెప్పిన ఒక మాట అంటే తెలుసా? మేము అనేకులము. We are many, not even to the one man. నేను ఒక్కడిని కాదు, మేము అనేకులమై ఉన్నాము. ఈ రాత్రి నీతో దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఒక్కడివే కావచ్చు కానీ నీ లోపల ఉన్న దయ్యాల గురించి ఆలోచించబట్టినాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఇదిగో నీ పేరేం పేరు? నీ పేరేం పేరంటే వాడు చెప్పిన మాట, నా పేరు సేనా అనే మాటకి మేము అనేకమైన దయ్యాలు, 2000 దయ్యాలు నా ఒక్కళ్ళనే ఉన్నాయి. ఈ ఊరు వాళ్ళందరూ వచ్చి నన్ను సంకళ్ళ చేత కట్టారు కానీ ఏ ఒక్కరు నన్ను బంధించలేకపోయారు. ఈ ఊరు వాళ్ళు వచ్చి నన్ను బాగు చేయాలనుకున్నారు కానీ ఏ ఒక్కరు బాగు చేయకపోయారు. ఈ రాత్రి నీ విషయంలో కూడా చాలా మందిని బాగు చేయాలనుకున్నారు కానీ ఏ ఒక్కరు బాగు చేయలేకపోయారు. చాలా మందిని బతికించాలనుకున్నారు, ఏ ఒక్కరిని బతికించలేకపోయారు. చాలా మంది చెడ్డల బట్ల బయటకు తీసుకోవాలనుకున్నారు, ఏ ఒక్కరిని బయటకు తీసుకెళ్ళారు. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వీడిని వెతుక్కుంటూ వెళ్ళినట్టే ఈ రాత్రి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వాడిని వెతుక్కుంటూ వెళ్ళినట్టే ఈ రాత్రి నిన్ను వెతుక్కుంటూ యేసయ్య ఇక్కడికి వచ్చాడు. The Jesus has stand among us. ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. వాడు చెప్పిన మాట, యేసు మేమనేకులము. వాడు చెప్పిన మాట అంటే తెలుసా? నాలో 1 కాదు 2 కాదు అనేక రకాల దయ్యాలు ఉన్నాయి. అదిగో ఒక దయ్యం వస్తుంది, నుంచి ఒక దయ్యాలు వస్తున్నాయి. ఆ దయ్యం పేరంటే తెలుసా? భయంకరమైనటువంటి దయ్యము, తాగుడు దయ్యం. ఆ దయ్యం పేరు, వీళ్ళలో నుంచి వచ్చిన దయ్యము తాగుడు దయ్యము, మనుషుల్ని నేడు పట్టి పీడిస్తున్నటువంటి దయ్యము, ఓ భయంకరమైన దయ్యము.
తాగుడు దయ్యము. కుటుంబాలు పాడైపోతున్నాయి, సంసారాలు పాడైపోతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి. ప్రతి కుటుంబం కూడా విచ్చలవిడిగా పాపము చేత అలవాటైపోయాయి. అదిగో ఈ తాగుబోతు దయ్యము వీళ్ళలో నుంచే వచ్చింది బయటికి. నేడు మనుషులకు అర్థం కానిది ఏంటో తెలుసా? తాగుడు. తాగుడు, ఆ తాగుడు వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి, భార్యాభర్తల మధ్య పాడైపోతున్నారు. వీడి పేరు తాగుబోతు దెయ్యం. తాగుబోతు దెయ్యం. వీటి అడిగితే చెప్తాడు, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావంటే వీళ్ళ నుంచి నేను బయటకు వచ్చాను. ఈ రాత్రి చాలా మంది యవనస్తులు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? తాగుడు. తల్లిదండ్రుల మాటకు లోపడిన వాళ్ళు, పెద్దల మాటకు లోపడిన వాళ్ళు, భయంకరమైనటువంటి తాగుడు దయ్యాల చేత పట్టి పీడించబడుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ మనుషులు కుటుంబాలు పాడు చేస్తున్నాయి. ఈ దయ్యాలు భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా చేస్తున్నాయి. పిల్లల మధ్య సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. సంఘములో మానవత విలువలు కోల్పోతున్నారు. కానీ వీడికి పట్టింది ఏంటో తెలుసా? తాగుబోతు దెయ్యము. తాగుబోతు దెయ్యము. ఈ రాత్రి చాలా మంది ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి అండి ఫంక్షన్కి తాగుతాం మేము. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని ఫంక్షన్లో తాగుతావా నువ్వు? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని నామకార్థంగా బతుకుతావా? చెయ్యి. కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు నువ్వు మరలా పాపానికి దొర్లి పాపానికి తిరుగుతూనే ఉన్నావు. రాత్రి నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుడు. నేను సరిగ్గా ఒక 5 రోజుల క్రిందట ఈ సంక్రాంతికి ముందు ఒక పేపర్లో ఒక వార్త చదివాను నేను. ఒక చిన్న పిల్లవాడు యవనస్తుడు, ఒక 18 సంవత్సరాల యవనస్తుడు బాగా తాగిన మత్తులో తన మీద తాను కిరోసిన్ పోసుకొని కాల్చుకుంటూ అమాంతంగా వెళ్ళి తన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ గట్టిగా వాటేసుకున్నాడు. ఇంటికి గడియ పెట్టేశాడు. వాడి మీద పెట్రోల్ పోసుకున్నాడు. వాడు ఆ మంటలకు తట్టుకోలేక భయంకరంగా అరుస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు కాపాడలేకపోయారు. మేనత్త ఇంట్లో ఉంది. తర్వాత ఆ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి కాపాడడానికి వచ్చారు. వాడు పుణ్యమాని ఆ ఇంట్లో ఉన్న 8 మంది కాలి బూడిదైపోయారు. ఇది తెలంగాణలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన. తాగుడు దెయ్యాలు కాదు. చాలా మంది యవనస్తులు తాగుతూ ప్రేమ పేరుతో మోసపోయామని, ప్రేమ పేరుతో ఓడిపోయామని, ప్రేమ పేరుతో మేము మోసగించబడ్డామని తాగుడుకు బానిసైపోయిన యవనస్తులు ఇక్కడ లేకపోలేదు. యవనస్తులారా, 2 చేతులు మీకు దండం పెట్టి చెప్తున్నాను. నా దేవుని వాక్యం చెప్తుంది, యవనస్తులు దేని చేత నడకను శుద్ధీకరించుకుంటారంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టే శుద్ధీకరించుకుంటారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని వాక్యాన్ని బట్టే. ఈ రాత్రి నువ్వు ప్రేమ అనే మత్తులో ఉంటే, ఒకవేళ నువ్వు మత్తులో ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు ఐహిక ఆచారాల వల్ల భయంకరమైనటువంటి విచారంతో కూడిన పాపంలో పట్టబడి ఈ తాగుడు దురాత్మ చేత పట్టి పీడించబడిన వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. ఈ రాత్రి దయ్యం పట్టింది వాడి కాదు, నీకు. ఫంక్షన్లు వస్తే తాగుతావా? పెళ్ళిళ్ళకి పోయి తాగుతావా? నడి బజార్లో కూర్చొని చట్టాల మీద కూర్చొని రాత్రిపూట నీ తల్లిదండ్రులకు తెలియకుండా తాగుతావా? ఎవడా జాగ్రత్త. మోసపోకుడి దేవుడు విక్రింపబడని చెప్తుంది. ఈ రాత్రి చాలా మంది యవనస్తులు అమ్మా నాన్న మోసం చేస్తున్నారు. చాలా మంది యవనస్తురాలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. చాలా మంది పెద్దలు భార్యలు మోసం చేస్తున్నారు. చాలా మంది భర్తలను మోసం చేస్తున్నారు. తాగుడు దయ్యాల చేత పట్టిన ఈ మనుషుల సంగతి ఏంటి? ఈ దయ్యము పేరు తాగుడు దయ్యము. ఈ దయ్యం పేరు తాగుడు దయ్యము. ఈ దయ్యము చేతిలో పడిన వాళ్ళు ఎప్పటి వరకు బయటకు రాలేదు. నోబడీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద డ్రైన్ ఆఫ్ ద డ్రింకింగ్ స్పిరిట్. ప్రేమ పేరుతో శాతానుడు నిన్ను మోసగిస్తున్నాడు యవనస్తుడా. ప్రేమ అనే ఒక వల చేత నీ మీద వేసి నిన్ను పన్నాగం పంది నిన్ను నరకానికి తీసుకెళ్ళడానికి ఎన్నోసార్లు నేను సూసైడ్కి గురి చేపించాడు. శాతానుడికి ఉద్దేశం ఏంటో తెలుసా? సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలని. వాట్ ద థింకింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఈవిల్ he says that many times you will die, you will get and go and receive to the suicide.
యవనస్తులు ఎందుకు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారంటే తాగిన మైకంలో ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. సరిగ్గా 2 రోజుల క్రిందట ఒకడు ప్రేమించిన అమ్మాయి దూరం అయిందని ఇలాగ సెల్ఫీ తీసుకుంటూ ఆ రైలు కింద పడి చచ్చిపోయాడు. వాడిని పోస్ట్ మార్టం తీసుకెళ్ళి వాడు పరీక్ష చేస్తారు, చెప్పిన మాట తీస్తా, వాడు ఫుల్గా తాగిన మైకంలో ఉన్నాడని. యవనస్తులకు అర్థం కావట్లేదు, చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం అంటే తెలుసా? యవనస్తులు రక్షించబడాలి. ఈ ఊర్లో అనేక మంది పెద్దలు బాగుపడాలి, అనేక మంది కుటుంబాలు కట్టబడాలి, అనేక మంది భార్య భర్తల్లో సమాధానం రావాలి. ఇంకా నువ్వు తాగుడు, దురాత్మ చేత, వ్యభిచారం, రకరకాల దురాత్మ పీడించబడుతుంటే ఈ రాత్రి నేను విడిపించడానికే యేసు వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాడు. ఒప్పిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళ నుంచి ఇంకొక దయ్యం వస్తుంది, త్వరగా రావాలి. ఇంకొక దయ్యం వస్తుంది, పరిగెత్తు, కమ్ ఫాస్ట్. ఇంకొక దయ్యం వస్తుంది. వాడు చెప్పిన మాట, we are many, మేము అనేకులము, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మేము అనేకులము. వీళ్ళ నుంచి వచ్చిన దురాత్మే వ్యభిచారపు దయ్యము. ఈ దయ్యం పేరు వ్యభిచారపు దయ్యము. ఒకప్పుడు ఇది సిటీలలో ఉండేది ఈ దురాత్మ, కానీ ఇప్పుడు ఊర్లోకి వచ్చింది, ఊర్లో నుంచి పట్టణాల్లోకి వచ్చింది, పట్టణాల్లో నుంచి గ్రామాల్లోకి వచ్చింది, గ్రామాల్లో నుంచి మనుషుల మధ్యలోకి వచ్చింది. అందుకే మార్కు సువార్త, నీ కన్ను చెడినదైతే నీ కన్ను పెరిగి పడవేమని రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఒకవేళ నీ స్త్రీని మోహం చూపు చూచినట్లయితే అప్పుడే నీవు ఆమెతో వ్యభిచారము చేసినట్లు. then you have to sin once again to the lady, but you are committed to the adultery in your life. ఒక్కసారి చూస్తే చాలా, అప్పుడే వ్యభిచారం చేసినట్టు. ఎన్నిసార్లు చెడ్డ చూపులు చూడలేదు, ఎన్నిసార్లు ఇతరుల చెడ్డ చూపు చూడలేదు. ఈ వ్యభిచారపు దయ్యము చేతిలో చాలా మంది పడి పీడించబడుతున్నారు. యవనస్తులు పడి పీడించబడుతున్నారు, కుటుంబాలు పట్టి పీడించబడుతున్నాయి. ఊర్లో ఉన్న వాళ్ళు అనేక మంది ఈ వ్యభిచారపు దయ్యము చేతిలో పట్టి పీడించబడుతున్నారు. ప్రేమ అనే మోసంలో పడిన వాళ్ళు ఇంకా రహస్య పాపంలో జీవిస్తున్నారు, ఇంకా రహస్య పాపంలో జీవిస్తున్నారు. ఈ దయ్యము చేతిలో పడిన వాళ్ళు ఇంతవరకు బయటకు రాలేదు. నువ్వు ఎంత గొప్ప బలవంతుడైనా, ఎంత గొప్ప విద్యావేత్తవైనా, ఎంత గొప్ప పండితుడివైనా, ఎంత గొప్ప శూరకారుడివైనా, ఎంత గొప్ప ఆటకారువైనా, ఎంత గొప్ప మాటకారువైనా, నీ జీవితంలో ఈ దయ్యం చేతిలో పడితే మళ్ళెవడు బయటకు రాలేడు. Nobody cannot escape from the debauching of the devil. Nobody cannot escape. సంసోను అనే ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి ఎంత బలవంతుడంటే, he is the most of the very conqueror of the person. గొప్ప బలవంతుడు. 1000 మందిని ఒక్కసారిగా అనగా గాడిద ఎముకతో చంపివేసినటువంటి మహా గొప్ప వీరుడు. అనేక మంది నక్కలు పట్టుకొని ఒక్కసారిగా వాటి తోకలకు నిప్పులు అంటించి ఊరి మీదకు వదిలినటువంటి ఏకైక వీరుడు. అట్టాటి వీరుడు కేవలము ఒక ఆడపిల్ల చేతుల్లో పడ్డాడు, ఒక దెలీలా చేతుల్లో పడ్డాడు. దెలీలా చేతుల్లో పడి ఆ యవనస్తుడు కనుగుడ్లు ఓడబెరికి ఫిలిస్తీన్ దేశంలో గానుగు ఈడ్చుకుంటూ భయంకరంగా బతుకుతున్నాడు. కనుగుడ్లు పెరగబడ్డాయి. వ్యభిచారపు దయ్యాల చేతుల్లో ఉన్న వాళ్ళకి కళ్ళు పోవడమే కాదు, కాళ్ళు పోవడమే కాదు, శరీరం అంతా పోతుంది. దాని పేరే HIV. మనుషుల్ని వదలడం లేదు పాపం. ఈ వ్యభిచారపు దయ్యము చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటకు రావాలి అని అంటే ఈ దయ్యము నిన్ను వదలాలి కదూ. సంసోను విడిపించుకోలేకపోయాడు తన జీవిత కాలంలో. ఈ రాత్రి నా 2 చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నా. ఎందుకు ఈ స్కిట్ ద్వారా నీకు ఈ వాక్యాన్ని చెప్తున్నాను తెలుసా? నీవు ఈ రాత్రి ఎక్కడ బంధించబడ్డావో, ఏ పాప ప్రపంచంలో బంధించబడ్డావో, ఏ వ్యభిచారపు చేతుల్లో బంధించబడ్డావో, ఏ దయ్యము చేతుల్లో యవనస్తులు బంధించబడ్డావో, ఏ ప్రేమ అనే వ్యామోహంలో బంధించబడ్డావో, ఏ ప్రేమ అనే ఆ ఉచ్చులను ఊగిపోయి నీ జీవితం అంతా పాడు చేసుకుంటున్నావో, వ్యభిచారపు దయ్యము నుంచి బయటకు రా. ఈ రాత్రి దయ్యం పట్టింది వాడికా నీకా? దయ్యాలున్నది వాడిలోనా నీలోనా? దయ్యాలున్నది వాడిలోనా నీలోనా? ఆలోచించు. సంసోనే తప్పించుకోలేకపోయాడు, నువ్వు తప్పించుకోగలను చూస్తున్నావా? ఈ రాత్రి నువ్వు తప్పించబడాలంటే ఒకే ఒక మార్గము,
ఆ మార్గమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్లు గట్టిగా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఇంకొక దయ్యం వస్తుంది, కమ్ ఫాస్ట్. ఇంకొక దయ్యం వస్తుంది. వీడు చెప్పాడు కదా, మేము ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. వీళ్ళ నుంచి వచ్చిన మరొక దయ్యం ఏంటో తెలుసా? కుళ్ళుబోతు దయ్యం. వీళ్ళొంచి వచ్చిన దయ్యం పేరు కుళ్ళుబోతు దయ్యం. ఈ కుళ్ళుబోతు దయ్యం ఎక్కడో లేదు, నేడు సంఘాలలో జొరబడింది, ఇళ్లల్లో జొరబడింది. వాడు మంచి వస్తువు కొనుక్కుంటే వీడు ఓర్వలేడు, వాడు మంచి బట్ట కట్టుకుంటే వీడు ఓర్వలేడు, వాడు మంచి ఇల్లు కట్టుకుంటే వీడు ఓర్వలేడు. పైకి దేవుని నమ్మాడన్న మాటే గాని లోపలున్న కుళ్ళుబోతుతనం మాత్రం పోలేదు. మనుషులకి కుళ్ళుబోతనం ఎక్కువైపోయింది. వాడికి నిద్ర లేచిన వెంటనే వాళ్ళని విమర్శించే తరము, వీళ్ళని విమర్శించే తరము, ప్రతి ఒక్కరిని విమర్శించే లక్షణాలు అయిపోయాయి మనిషికి. అందుకే లూకా స్వార్తలో రాయబడింది, మనుషుడా నువ్వు విమర్శించే ప్రతి మాటను బట్టి లెక్క చెప్తావు. వాట్ యు ఆర్ ద క్రిటిసైజింగ్ త్రూ యువర్ మౌత్, ద గాడ్ హ్యాస్ అకౌంటెడ్ ద ఎవ్రీ వర్డ్. నువ్వు విమర్శించే ప్రతి మాటను బట్టి నువ్వు లెక్క ఒప్ప చెప్తావని దేవుని వాక్యం చెప్తుంది. ఎన్నిసార్లు నువ్వు విమర్శించావు? నువ్వు వెళ్తున్న చర్చిలో ఉన్న వాళ్ళని విమర్శించావు, పక్క చర్చి వాళ్ళని విమర్శించావు, ఆ పక్కన ఉండే వాళ్ళని విమర్శించావు, నీ స్నేహితుల్ని విమర్శించావు, నీ ఇంట్లో వాళ్ళని విమర్శిస్తావు. నీ బ్రతుకంతా విమర్శించే బతుకు. కుళ్ళుబోతు దెయ్యము నీలో ఉన్నది, కుళ్ళుబోతు దెయ్యము. వీడు ఆదివారం అయితే చర్చికి వెళ్తాడన్న మాటే గాని వీడు ఒక్క రోజు కూడా చర్చిలో కూర్చోడు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, వాడి కుటుంబం ఎలా ఉంది, వీడు ఎలా పెద్ద మనిషి అయ్యాడు, ఆమె ఎలా పెద్ద మనిషి ఉందని ఒక వెయ్యి వాడి వైపు, ఒక చెయ్యి వాడి వైపు చూపిస్తుంటే 4 చేతులు 4 వేలు నీ వైపు చూపిస్తున్నావని నీకు అర్థం కావట్లేదు, నీకు అర్థం కావట్లేదు. రాత్రి నీలో ఉన్నది 3వ రకమైన దెయ్యము, కుళ్ళుబోతు దెయ్యము, విమర్శించే దెయ్యము. ఏ సంఘంలో అయితే నువ్వు రక్షించబడ్డావో, ఏ సంఘంలో అయితే మారు మనసు పొందావో, ఏ సంఘంలో అయితే బాప్తిసం తీసుకున్నావో ఆ సేవకుడిని విమర్శిస్తావా నీవు? నీకు సేవకులంటే లెక్క లేదు, సేవకులంటే గౌరవం లేదు. యు హావ్ టు గివ్ టు ద వన్ రెస్పెక్ట్ టు ద గాడ్ సర్వెంట్. ద గాడ్ హ్యాస్ బీన్ టు ద బ్లెస్డ్ యూనివర్సల్ ఫ్యామిలీ. ఏ మనుషుడైతే సేవకుడిని గౌరవిస్తారో దేవుడు ఆ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, దేవుడు కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి నీ కుటుంబం ఆశీర్వదించబడాలని, ఈ రాత్రి నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని, ఈ రాత్రి నీ బ్రతుకు ఆశీర్వదించబడాలని యేసయ్య నీ దగ్గరకు వచ్చాడు. ఆ దయ్యం బట్టి పడుతున్నాడు, నీ పేరేం పేరు అన్నాడు, వీఆర్ మెనీస్, మేము అనేకులమై ఉన్నాము. అదిగో వాళ్ళ నుంచి ఇంకొక దయ్యం వస్తుంది, ఇంకొక దయ్యం వస్తుంది. ఆ దయ్యం పేరే సెల్ ఫోన్ దయ్యము. ఆ దయ్యం పేరే సెల్ ఫోన్ దయ్యము. నేడు మనుషుల్ని పట్టి పీడిస్తున్నది సెల్ ఫోన్ దయ్యాలు, సెల్ ఫోన్ దయ్యాలు, సెల్ ఫోన్ దయ్యాలు మనుషుల్ని పట్టాయి. చిన్నపిల్లల చేతుల్లో సెల్ ఫోన్లు, పెద్దల చేతుల్లో సెల్ ఫోన్లు, రకరకాల మనుషుల చేతుల్లో సెల్ ఫోన్లు, సెల్ ఫోన్లు, సెల్ ఫోన్లు. మీకు ఒక మాట చెప్తాను నేను. ఆ రోజుల్లో మనము చిన్న చిన్న బుడిగిలు తీసుకొచ్చి ఇళ్లలో పిల్లలకు ఆడిచ్చేవాళ్ళు. అవునా కదా చెప్పండి, అవునా కదా? పిల్లలకి బుడిగిలు తీసుకొచ్చి ఆడిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరిళ్ళైనా బుడిగిలు ఉన్నాయా? బొమ్మలు ఉన్నాయా? చెప్పాలి, బొమ్మలు ఉన్నాయా? ఎవరిళ్ళలో బుడిగిలు ఉన్నాయా? ఎవరైనా అప్పట్లో కోతి బొమ్మకు బయట వచ్చి టిక్క 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 అని ఎగిరేది. ఇప్పుడు ఎవరి చేతిలో ఇళ్లలో టిక్ టిక్ అని బొమ్మలు ఉన్నాయా? నాయన మీ ఇళ్లలో ఉన్నాయా? పిల్లోడు అన్నం తినాలంటే సెల్ ఫోన్ ఇవ్వాలి, వాడు నిద్రపోవాలంటే సెల్ ఫోన్ ఇవ్వాలి, వాడు ఏడవకుండా ఉండాలంటే సెల్ ఫోన్ ఇవ్వాలి. సెల్ ఫోన్ ప్రపంచం అయిపోయింది ఇది. ఎవరిన పిల్లలు ఎందుకు చెడిపోతున్నారో తెలుసా? ఒకప్పుడు ఇంటర్నెట్లో రకరకాల ప్రోనోగ్రాఫిక్స్ వీడియో చూసేటువంటి యవనస్తులు ఈ సమయాలలో ఎక్కువైపోయారు. కారణం సెల్ ఫోన్. చేతుల్లో పుస్తకం ఉంటుందో ఏదో తెలియదు కానీ, చేతుల్లో పెన్ ఉంటుందో లేదో తెలియదు కానీ, వాడి చేతిలో మాత్రం సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ పేరు ఆండ్రాయిడ్ సెల్ ఫోన్. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్. పసి పిల్లలకు కూడా ఈ వ్యాధి సోకిపోయింది.
సెల్ ఫోన్ లేకుంటే బతకట్లేదు, సెల్ ఫోన్ లేకుంటే బతకట్లేదు, సెల్ ఫోన్ లేకుంటే కూడి తినడు, సెల్ ఫోన్ లేకుంటే నీళ్లు తాగుడు, సెల్ ఫోన్ లేకుంటే నిద్రపోడు. పట్టింది దెయ్యము వాడికా నీకా? వీడికి బైబిల్ ఉందో లేదో చర్చికి పోయడం అర్థం కాదు, కానీ వస్తూ సెల్ ఫోన్ తెచ్చుకుంటాడు. ఆ సెల్ ఫోన్లోనే వాక్యం చూస్తుంటాడు, ఆ సెల్ ఫోన్లోనే పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని చూస్తుంటాడు, ఆ సెల్ ఫోన్లోనే వాక్యం చూస్తుంటాడు. వీడి జీవితం అంతా ఎలా ఉంటుందంటే సెల్ ఫోనే వీడికి జీవితం, సెల్ ఫోనే జీవితం, సెల్ ఫోనే జీవితం అయిపోయింది. ఈ రాత్రి నీకు ఏ దయ్యం పట్టిందో ఆలోచించు చూడు. నీ ఒక్కడ వల్ల సెల్ ఫోన్ దయ్యము నీ పిల్లలకు పట్టింది. ఒకప్పుడు భార్యాభర్తలు సాయంత్రం అయితే ఇంటికి వస్తే ఒకరినొకరు ఆప్యాయతగా పలకరించుకునేవాళ్ళు. అవునా? అవునా కదా అన్నయ్య? అవునా కదా? ఇంటికి వచ్చి ఆప్యాయతగా పలకరించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు ఆప్యాయతగా పలకరించుకోవట్లేదు. నేను చాలా బాధతో చెప్తున్నాను, ఎవరు ఆప్యాయతగా పలకరించుకోవట్లేదు. భర్త ఒక మూలలో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటుంటాడు, భార్య ఒక మూలలో సెల్ ఫోన్ చూసుకుంటుంటుంది, పిల్లలు ఒక దగ్గర సెల్ ఫోన్ చూసుకుంటారు. ఎవరి పాటికి వాళ్ళు స్వతహాగా బతుకుతున్నారు. కారణం సెల్ ఫోన్ ప్రపంచం అయిపోయింది. రాత్రి కాగానే యవనస్తులు సెల్ ఫోన్లో రకరకాల కామకత్వపు దయ్యాలు చూస్తున్నారు, ఫోనోగ్రాఫిక్ వీడియోలు చూస్తున్నారు, అనేకమైన సెక్స్ వీడియోలు చూసి యవనస్తులు చెడిపోతున్నారు. అశ్లీలమైనటువంటి చిత్రాలన్నీ సెల్ ఫోన్లో సెల్ఫీలు తీసుకొని విచ్చలవిడి కామకత్వంతో మనుషులు బతుకుతున్నారు. సెల్ ఫోన్ నీ జీవితాన్ని పాడు చేసింది. యవనస్తుడు నీ చదువును పాడు చేసింది. నువ్వు ఫెయిల్ అయిపోవడానికి మొదటి కారణం సెల్ ఫోనే. నువ్వు పాడైపోవడానికి మొదటి కారణం సెల్ ఫోనే. ఆ రోజుల్లో నిద్ర లేచిన వెంటనే వేకువజాము లేచి దేవుని వాక్యం చదువుకునేవాళ్ళు. మార్కు సువార్త 1:42 ఇంక నువ్వు చాలా చీకటి ఉండగానే ఆయన పెందలకడ లేచి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండని రాయబడిందండి. వేకువను లేచి ప్రార్థన చేసే అలవాటు ఆ రోజుల్లో పెద్దలకు ఉండేది. మా కాలంలో వేకువను లేచి ప్రార్థన చేసేవాళ్ళం. కానీ 7 రోజుల్లో వేకువను లేస్తానే వాడు సెల్ ఫోన్ వెతుక్కుంటుంటాడు, సెల్ ఫోన్ వెతుక్కుంటుంటాడు, నాని సెల్ ఫోన్ వెతుక్కుంటుంటాడు. నేను మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. 5 నిమిషాలు నువ్వు సెల్ ఫోన్ తాక్కుండా పోతే నీకు ఏ రోగం లేదని అర్థం. 5 నిమిషాలు. ఐ హ్యావ్ టు గివ్ ఇన్ టు ద వన్ కండిషన్ టు యూ. 5 నిమిషాలు సెల్ ఫోన్ నీ చేతిలోనే పెట్టుకో. 5 నిమిషాలు నువ్వు సెల్ ఫోన్ ఆన్ చేయకుండా పోతే, 5 నిమిషాలు సెల్ ఫోన్ ఓపెన్ చేయకుండా పోతే, 5 నిమిషాలు స్క్రీన్ లాక్ చేయకపోతే నీకు ఏ యొక్క సెల్ ఫోన్ రోగం లేనట్టే. ఒకవేళ 5 నిమిషాల కంటే ముందుగా నువ్వు సెల్ ఫోన్ తాకితే నీకు రోగం ఉన్నట్టే. ఈ రోగము మనుషుల్ని పట్టి పీడించడమే కాదు, కుటుంబాలను పాడు చేస్తుంది. కుటుంబాలను పాడు చేయడం కాదు, పసిబిడ్డలను పాడు చేస్తుంది. ఇటువంటి పసిబిడ్డలు రకరకాల అశ్లీలమైనటువంటి చిత్రాలు సెల్ ఫోన్లో చూస్తూ చదువు మీద ధ్యాస మర్చిపోయి, తాగుడికి తిరిగి బీడీలకి అలవాటైపోయి నడి బజార్లలో బస్ స్టాండ్లలో వాళ్ళు పోకిర్లాగా తయారైపోతున్నారు. కారణం సెల్ ఫోన్. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఈజ్ సో డిజాస్టర్ టు ఇన్ యువర్ లైఫ్. నిన్ను పాడు చేసింది, నీ బిడ్డల్లో పాడు చేసింది, నిన్ను పాడు చేసింది, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసింది. నీ ఆత్మీయత ఎంతో అభివృద్ధిగా ఉండేది ఒకప్పుడు, కానీ సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఆత్మీయత లోపల చచ్చిపోయింది. చేతుల్లో బైబిల్ ఉండడం లేదు మనుషులకి. సెల్ ఫోన్లో వాక్యం చూసి చదువుతారు. చాలా మంది నడుచుకుంటూ మాట్లాడుతూనే వెళ్తుంటారు, వస్తూనే మాట్లాడుతుంటారు. సెల్ ఫోన్ ప్రపంచం అయిపోయింది. దేవుడితో మాట్లాడి నువ్వు ఎంతకాలం అయింది? దేవుడితో మాట్లాడి ఎంతకాలమైంది? చర్చికి వచ్చినా కూడా నువ్వు సెల్ ఫోనే చూసుకుంటుంటావు. చర్చికి వచ్చిన పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే చాలా మంది సెల్ ఫోన్ చూసుకుంటుంటారు. ఎప్పుడు కూడా వాక్యం చెప్తూ ఉండగానే కొంతమంది సెల్ ఫోన్ చూసి అటు ఇటు కదుపుతుంటారు. నీకు సెల్ ఫోన్ పిచ్చి పట్టింది. నీకు పట్టింది మామూలు దయ్యం కాదు, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్. ఈ దయ్యము చేతిలో పడిన వాళ్ళు ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇది పెద్దల్ని, చిన్నల్ని, చివరకు పసిబిడ్డల్ని, నెలల బిడ్డలను కూడా ఇది కమ్మేసింది. ఈ దయ్యము చేతుల్లో మా ఇల్లు లేదు పాస్టర్ గారు అనే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. ఈ దయ్యము చేతిలో నా బిడ్డలు లేరు. ఈ దయ్యము చేతిలో నా భర్త లేడు. ఈ మధ్యకాలం నేను ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో 2 భార్య భర్తలు నా దగ్గరకు వచ్చి అంటున్నారు, అయ్యా నా భర్తకి రక్షణ లేదు, ప్రార్థన చేయండి అని చెప్పింది. ఆయన అంటున్నాడు, నా భార్యకి మారు మనసు లేదు, ప్రార్థన చేయండి అన్నాడు. నేను అన్నాను, ఏం జరిగిందమ్మా అంటే, ఏమి లేదు, నేను నా భార్య లాక్ పెట్టుకున్నా, ఓపెన్ చేసేసింది. ఐరిస్ పెట్టుకున్నా, ఓపెన్ చేసేసింది. తంబు పెట్టుకున్నా, లాక్ ఓపెన్ చేసేసింది. ఆఖరికి నేను ఏం చేస్తాను, నా భార్య తెలివిని చూసి నేను ఆశ్చర్యపోయి నా బొటనేల్ని సెల్ ఫోన్లో పెట్టుకున్నా తంబుగా. నేను తాగి నిద్రపోయేటప్పుడు ఈ పిల్ల
ఆ సెల్ ఫోన్ తీసుకొచ్చి నా బొట్టనేల దగ్గర పెట్టి ఓపెన్ చేసి అన్నీ చూసేసి నా కొంప కొల్లేరు చేసింది, నా కొంప కొల్లేరు చేసింది. సెల్ ఫోన్ నీ కొంప కొల్లేరు చేసిందా? సెల్ ఫోన్ వల్ల నీ కొంప కొల్లేరైందా? నువ్వు నిద్రలేస్తే సెల్ఫీ బాగున్నావా అంటాడు, అంతేనా? అదే ముద్దుపేరు అదేనా? నువ్వు చెప్పాలరా, అరే నువ్వు చెప్పాలి. ఏంది సెల్ఫీ? ఇంకోటి సెల్ఫీ, ఇంకోటి ఏంది బంగారం, అదిగో సింగారం. బంగారం ఏంటంటే ఆ అమ్మాయి ఇంకటి సింగారం. ఇప్పుడు బంగారం కాదు, సింగారం కాదు. ఈ వ్యామోహంలో పడి చెడిపోకండి. ఈ రాత్రి దయ్యాలు పట్టిన మనుషుల చేతుల నుంచి విడిపించడానికి, రకరకాల శక్తుల చేతుల నుంచి విడిపించడానికే ఈ రాత్రి ఈ సింగన్న పాలాన్ని నా యేసయ్య ప్రేమించి ఇక్కడికి దిగి వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి పసిబిడ్డలను విడిపించడానికి, యవనస్తులను విడిపించడానికి, పెద్దవాళ్ళని విడిపించడానికి, సంఘస్థులను విడిపించడానికి, ప్రతి ఒక్కరిని ఈ యొక్క సెల్ ఫోన్ చేతుల నుంచి విడిపించడానికి నా యేసయ్య ఇక్కడికి వచ్చాడు. ఒప్పుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి యేసయ్య గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళాడు. నీ పేరేం పేరు? ఓయ్ నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? వాడన్నాడు, నా పేరా సేనా, నా పేరు సేనా, నా పేరు సేనా అన్నాడు. ఈ దయ్యం పట్టిన వాడు ప్రార్థన చేశాడు. డెవిల్ హ్యాస్ ప్రేడ్ టు ద గాడ్. దయ్యం పట్టిన వాడు దేవునికి ప్రార్థన చేశాడు. చూడండి నాతో పాటు లూకా రాసిన సువార్త దయచేసి నాతో పాటు చూడండి. 8వ అధ్యాయము 28వ వచనం. సర్వోన్నతిన దేవుని కుమారుడా, నాతో నీకేంపి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను. ఐ బెగ్ యు లార్డ్ అండ్ డోంట్ టర్న్ టోర్న్మెంట్ టు మీ. ఐ బెగ్ యు లార్డ్, నేను బతిమలాడుతున్నాను, నేను నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు. ఇంగ్లీష్ తర్జుమాలో డేక్ అనే బైబిల్ రాయబడింది. వేడుకొనుట అనే మాటకు అర్థం ఏంటంటే ప్రార్థించుట అని అర్థం. దయ్యము ప్రార్థించింది యేసయ్య దగ్గరకు వచ్చి ఏమనంటే, నన్ను బాధపరచుకు, డోంట్ టోర్మెంట్ టు మై లార్డ్, నన్ను బాధపరచుకు, నన్ను బాధపరచుకు. ఈ రాత్రి నువ్వు ఏ దయ్యము చేత బాధించబడుతున్నావు ఒకసారి ఆలోచించు. సెల్ ఫోన్ దయ్యము చేత నీ బిడ్డలు నువ్వు బాధించబడుతుంటే, ఒకవేళ కుళ్ళుబోతు వ్యభిచారపు దయ్యాల చేత బాధించబడుతుంటే, రకరకాల తాగుబోతు దయ్యాల చేత నువ్వు బంధించబడుంటే, ఈ రాత్రి నువ్వు యేసును బాధపరుస్తున్నావా, లేకుంటే నీవు కుటుంబస్తులు భారపరుస్తున్నావా, లేకుంటే సమాజానికి నువ్వు భారంగా ఉన్నావా? ఆలోచించి చూడు. ఎవరికి నువ్వు భారంగా ఉన్నావు? నీ భారం నీకే బరువు అయిపోయింది. ఒకప్పుడు సమాజంలో పెద్దగా ఉన్న నీవు, సమాజంలో అందరూ చేతులకి మొక్కుతున్న నువ్వు, కేవలం ఒక తాగుడు అలవాటు కోసమే నిన్నందరూ దూరం చేశారు కదూ. ఎవరు నిన్ను బాధపరిచారు? నీకు నువ్వు బాధ తెచ్చుకున్నావు. ఎవడు నిన్ను వ్యభిచారపు మత్తులోకి దిగమన్నాడు? ఈరోజు నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు అందరూ చెట్టుకొకరు పుట్టుకోవడానికి కారణం నువ్వే. బాధపరుస్తున్నది నువ్వు దేవుణ్ణి, బాధిస్తున్నది దేవుణ్ణి నువ్వు. ఈ రాత్రి వాడు చేసిన మొదటి ప్రార్థన, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు. రెండవది వాడు అన్నాడు, ఏమన్నాడు తెలుసు? చదవండి నాతో పాటు. లూకా రాసిన వార్త 8వ అధ్యాయము, లూకా రాసిన వార్త 8వ అధ్యాయము 31వ వచనం. ఈ మనుషుని వదిలిపెట్టి పొమ్మని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను అనగానే, ఆ లూకా రాసిన వార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఆ దయ్యం పట్టిన వాడు చేసిన రెండవ ప్రార్థన, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఆయనను వేడుకున్నాడు. వాడు చేసిన రెండవ ప్రార్థన, లార్డ్ ఐ బెగ్ యు డోంట్ సెండ్ టు ద హెల్. మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు, మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు, మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు. వెర్ ఇస్ యోహాను? వెర్ ఇస్ యోహాను? యోహాను వేరే నరకంలో వీడు దయ్యాలకు అర్థమైంది నరకం అంటే ఏంటో. ఈ రాత్రి చాలా మందికి అర్థం కాలేదు నరకం అంటే. కొంతమందికి ఆటలు అయిపోయాయి. చస్తే చూసుకుందాం మణిబాబు గారు, తక్కుడో బిక్కుడో అనుకుంటున్నావు, తక్కుడో బిక్కుడో అనుకుంటున్నావు. నువ్వు గాలి కాదు, ధూళి కాదు, పంచభూతాలలో నేను ఒక భూతాన్ని అనుకుంటున్నావు. నువ్వు గాలి కాదు, ధూళి కాదు. నేను కూడా ఒకప్పుడు భయంకరమైన హిందువునే. నేను నిద్ర లేచిన వెంటనే అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని. ఎంతటి నిష్ట కలిగిన వ్యక్తిని నేను.
నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. నా తాతల ముందు కానీ నా తాతల ముత్తాతలు కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుని ఎరగలేదు. అసలు యేసుక్రీస్తు ప్రభు అంటేనే మాకు తెలియదు. ఎటు చూసిన తాయితులు, ఎటు చూసిన విగ్రహారాధన, ఎటు చూసిన భయంకరమైనటువంటి పైచాచిక శక్తులని నా శరీరంలో తాండవించేది. ప్రాతకాలం 4 గంటలకు లేచి నేను ఆ స్వర్ణముఖి నదిలో కూర్చొని ఆ యొక్క తపస్సు చేసుకునేవాడిని. ఆ యవన ప్రాయంలో అంత వైరాగ్యం నాకు. అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహియాన్. ఎంతటి భయంకరమైనటువంటి పాపాత్ముణ్ణి ఆయన వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి నా జీవితాన్ని మార్చినట్టే ఈ రాత్రి నా యేసుని జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ బ్రతుకును మార్చబోతున్నాడు. నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. నీ స్థితిగతిని మార్చబోతున్నాడు. ఈ రాత్రి నీకు పడిన బంధకాలను, ఈ రాత్రి నువ్వు బంధించబడిన ప్రతి చేతి అనుభవాన్ని నా యేసు తెంచబోతున్నాడు. వాడు చేసిన 2వ ప్రార్థన, మై లార్డ్, మై లార్డ్. యేసు ప్రభు వాడి దగ్గరకు వచ్చి ఈ దయ్యముతో చెప్పిన మాట, దయ్యమా నేను నీతో చెప్తున్నాను, ఈ మనుషుణ్ణి వదిలిపెట్టి పో అని అంటే వాడు అన్నాడు, అయ్యా 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 మేము వెళ్తాం కానీ మమ్మల్ని పాతాళానికి పంపించద్దయ్యా, మమ్మల్ని పాతాళానికి పంపించద్దు. ఆ పాతాళము భయంకరమైంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బయటకు రారు. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరు బయటకు రారు అయ్యా. అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరు బయటకు రారని దయ్యాలు భయపడుతున్నాయి. దయ్యాలు భయపడుతున్నాయి పాతాళాన్ని చూసి. దయ్యం భయపడుతుంది పాతాళాన్ని చూసి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి పోయిన వాడు ఎవడు బయటకు రాడు. అక్కడికి పోయిన వాడు ఎవడు బయటకు రాడు. అందులో పిల్లలు, పెద్దలు, వృద్ధులు నరకానికి వెళ్ళాల్సిందే. నరకము ఎవరిని వదలదు. మనుషులు మారడం లేదు, స్వార్థం నమ్మడం లేదు, యేసును నమ్మడం లేదు, రక్షకుడైన యేసుకు హృదయాన్ని ఇవ్వడం లేదు. పాతాళంలో ఉన్న శక్తులు మహాభయంకరమైనవి. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. అందుచేతనే పాతాళము అపరిమితముగా నోరు తెరిచి పెట్టుకొనుంది. అందులో గణులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించేవారు అందులో పడిపోతారు. యవనస్తుడా, ఈ రాత్రి నువ్వు యేసు నమ్మకపోతే, యేసు వాక్యం నమ్మకపోతే, ఈ వాక్యం నువ్వు నమ్మకపోతే నువ్వు వెళ్ళేది నరకాగ్నికి. నరకములో రాత్రింబగళ్ళు కేకలే, రాత్రింబగళ్ళు కేకలే. అక్కడ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, రాత్రింబగళ్ళు కేకలే. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బయటకు రాలేరు. ఎన్నోసార్లు దేవుడు వాక్యం నీకు చెప్తూ వచ్చారు. ఎన్నోసార్లు సంఘానికి వెళ్ళి వాక్యం విన్నావు. ఎన్నో స్వార్థ సభలకు వెళ్ళి వాక్యం విన్నావు. ఎన్నోసార్లు గ్రామాల్లో స్వార్థ చెప్తా విన్నావు. కానీ యేసుకి పైన హృదయాన్ని ఇచ్చావా? ఈ రాత్రి నువ్వు రక్షించబడాలని, ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందాలని, ఈ రాత్రి నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలని, నరకము చేతుల నుంచి తప్పించబడాలని, పాతాళము చేతుల నుంచి తప్పించబడాలని నీకోసం యేసయ్య ఎక్కడికి వెతుక్కుంటూ వచ్చాడు. అప్పుడు వాళ్ళు చెప్పుకుంటాను గట్టిగా, నిన్ను వెతుక్కుంటూ యేసు వచ్చాడు. యేసు వచ్చాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం అంటే తెలుసా? సరిగ్గా ఈ మధ్య కాలంలో జపాన్ దేశంలో ఒక దగ్గర బోర్ వేశాడు. బోర్ వేస్తే ఆ బోర్లో భయంకరమైనటువంటి నీటికి బదులుగా నిప్పుల గుండం బయటకు వచ్చింది. సరిగ్గా 9 మైళ్ళ లోతుకి బోర్ వేయగానే అందులో నుంచి నిప్పుల గుండం బయటకు వచ్చింది. ఇంకొక మాట చెప్పున, లావా అగ్ని పర్వతాలు ఉన్నాయి. అగ్ని పర్వతాలు పేలినప్పుడు అందులో నుంచి నీటి ప్రవాహం వల్లే లావా ధారలుగా ఊర్లన్నీ వచ్చి పాడు చేశాయి. అంటే నరకము భూమి కింద ఉన్నదని అర్థము. నువ్వు కూర్చున్న భూమి కిందే నరకం ఉన్నది. అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. అందుచేతనే పాతాళము అపరిమితంగా నోరు తెరుచుకొనుంది. అందులో గనులు, సామాన్యులు, ఘోషయ్యవారు, హర్షించేవారు అందులో పడిపోతారు. నరకానికి వెళ్ళడం అంటే నువ్వు అనుకున్నంత మాటలు కానీ కాదు బిడ్డ. రాత్రింబగళ్ళు అక్కడ కేకలే, రాత్రింబగళ్ళు అక్కడ అరుపులే. నేను కాపాడే వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. నోట్ల నుంచి పురుగులు, ముక్కుల నుంచి పురుగులు, నవరంధ్రాల నుంచి
నుంచి పురుగులు, ముక్కల నుంచి పురుగులు కారుతూనే ఉంటాయి. 9 అంగుళాల పురుగులు నోట్లో నుంచి వస్తుంటాయి. 9 అంగుళాల పురుగులు ముక్కల నుంచి వస్తుంటాయి. 9 అంగుళాల పురుగులు కళ్ళ నుంచి బయటకు వస్తుంటాయి. ఆ యొక్క పురుగులు తీసుకొచ్చి నిప్పుల్లో పడవేస్తే తిరిగి మళ్ళా అవి బతికి ఆ యొక్క మనుషుల మీదకి వచ్చి మళ్ళా పీక్కు తినడం ప్రారంభించాయి. అందుకే యేసు ప్రభు అన్నాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. The tormented is the so dangerous, but because no insect shall not be die on the fire. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకములో ఉన్నటువంటి మనుషుల సంగతి మహాభయంకరమైంది. నరకంలో ఉన్న సంగతి మహాభయంకరమైంది. నా 2 చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నా, ఈ సింగన బాలానికి దేవుడు ఎందుకు పంపించాడో తెలుసా? ఈ రాత్రి నరకానికి వెళ్ళకూడదని, నువ్వు నిత్య నరకానికి వెళ్ళకూడదని, నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలని, బందికాలలో ఉండకూడదని, శోతనుడు చేతుల్లో బందీ కాకూడదని, ఈ రాత్రి బంధించబడిన వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారిని బయటికి రప్పించడానికి, చీకట్లో ఉన్న వారిని బయటికి రప్పించడానికి నజరేయుడైన యేసయ్య ఎక్కడికి దిగి వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలోకి పోరు. బిడ్డా, ఏ మత గ్రంథాలు కూడా నిన్ను నరకం నుంచి తప్పించలేవు. నేను ప్రకటిస్తున్నటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నిన్ను నరకం నుంచి బయటకు తీసుకురాగలడు. ఈ గ్రంథం మాత్రమే నిన్ను బయటకు తీసుకుని వస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ రాత్రి దేవుని మహిమ నీకు అర్థం కావాలంటే యేసు రక్షకుడిగా స్వీకరించు. ఇంకా నా నరకానికి వెళ్ళకూడదని, పాపములో ఉండకూడదని, దేవుని చేతిలో ఉండకూడదని యేసుని ఎద్దుకు వచ్చి నిన్ను బతిమలాడుతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుడు నిన్ను బతిమలాడుతున్నాడు. వాడు 3వ ప్రార్థన చేశాడు. వాడన్న మాట, యేసయ్యా మమ్మల్ని పాతాళానికి పంపించొద్దయ్యా. అయ్యా మేము దెయ్యాలే, కానీ పాతాళం అంటే మాకు భయం అయ్యా. ఎందుకంటే యూదా రాసిన పత్రికలు రాయబడింది 22వ వచనంలో, అందులో పడిపోయిన దేవదూతలు అక్కడ ఉన్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో పడిపోయి మిగల్చబడిన దేవదూతలు అక్కడ నిత్యము బెలములో బంధించబడి కాల్చబడుతున్నారు. ఆ పూర్వీక దయ్యాలను నరకములో ఉన్నాయ్యా, అక్కడికి వెళ్తే మేము బయటకు రాలేబయ్యా, దయచేసి మమ్మల్ని నరకానికి పంపించద్దు. లార్డ్ ఐ బెగ్ యూ, డోంట్ సెండ్ టు ద హెల్. వాడు 2వ ప్రార్థన చేశాడు, నరకానికి మమ్మల్ని పంపించద్దు అని. యేసుక్రీస్తు ప్రభు దెయ్యాల ప్రార్థన కూడా ఆమేన్ అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దెయ్యాల ప్రార్థన కూడా నా యేసయ్య ఆమేన్ అన్నాడు. నా యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, నా యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకు ఈ ఊరికి యేసయ్య రక్షకుడని ఎలుగెత్తి చెప్పడానికి వచ్చావో తెలుసా? గుండెల నిండా బాధలు, లోతైన గాయాలు, అంతరంగంలో అనేకమైన గాయాలున్నా ఆ గాయాలన్నీ పక్కకు పెట్టి, కాళ్ళు చేతులు పని చేయకపోయినా చేతులకు తడిగుడ్లు కట్టుకుంటూ ఆ రక్షకుడు ప్రకటించాలని, చేతికి తడిగుడ్లు కట్టుకుంటూ రక్షకుడు ప్రకటించాలని, గుండెలు అవిసిపోతున్న లోపలున్న సత్యాన్ని ప్రజలకు తెలియచేయాలని, అనేకమైన విపత్కర పరిస్థితులు 4 పక్కల మమ్మల్ని పెరుగులాడుతూ ఉన్న వాటన్నిటి చేతిలో నుంచి ప్రజలు బందీలు కాకుండా బయటకు రావాలని ఈ రాత్రి దేవుని ప్రేమ చేత నింపబడి ఇక్కడికి నిన్ను పంపించాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. యేసు నిన్ను ఇక్కడికి పంపించాడు. వాడు చేసిన 3వ ప్రార్థన, ఆ ప్రార్థనకు దేవుడు ఆమేన్ అన్నాడు. వాడన్నాడు, అయ్యా అయ్యా మమ్మల్ని ఆ పందుల మందలేకి పంపించు చాలు. ఆ పందుల మందలేకి పంపించమని చదవండి నాతో పాటు దయచేసి. మార్కు రాసిన వార్త 5వ అధ్యాయం 12వ వచనం. మార్కు రాసిన వార్త 5వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. పందుల్లోనికి ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యము యేసును బతిమాలుకొనును, వేడుకొనును అని రాయబడింది. ఇదే మాట లూకా రాసిన 8వ అధ్యాయం 32వ వచనంలో యేసును ఆ దయ్యము బతిమలాడుకుంది. అయ్యా మమ్మల్ని పాతాళానికి పంపించద్దయ్యా, ఆ పందుల్లోకి పంపించు. పందుల్లోకి దయ్యాలు పోవడం ఏంటి అంటే, పాతాళాన్ని చూస్తే దయ్యాలు భయపడ్డాయి. 2000 దయ్యాలు భయపడ్డాయి పాతాళాన్ని చూస్తే, కానీ మనిషికి భయం కలగట్లేదు. ఈ సువార్త సత్యం ఎందుకో తెలుసా? నువ్వు నరకానికి వెళ్ళకూడదని బిడ్డ. నువ్వు ఆయన స్వరూప్యతలో పుట్టావు, ఆయన స్వరూప్యంలో చేయబడ్డావు.
నరుని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఊదితే నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ జీవము ఆయిందే, ఈ లోపల ఉన్న ఆత్మ కూడా ఆయిందే. అందుకే ఆయన ఊపిరి విడవగా మనుషులు జీవాత్మ చేత వారిని సృజించనని యోబులో రాయబడింది. యోబు గ్రంథం 9వ అధ్యాయములో. దేవుడు ఈ రాత్రి నిన్ను ఎందుకు సృజించాడంటే నువ్వు నరకానికి పంపడానికి కాదు. అందుకే మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, ఆయన మిమ్మల్ని ఉగ్రత పాలగుట కొరకు నియమింపలేదు. God shall not prepare for the disastering in this world. ఈ రాత్రి ఉగ్రత పాలవడానికి ఆ దేవుడు నిన్ను బతికించింది. ఇంకా నేను ఎందుకు దేవుడు బతికించాడంటే ఈ రాత్రి నువ్వు ఆ పరలోకపు పట్టణానికి చేరుకోవాలని, కొట్టండి చప్పట్ల గట్టిగా, ఆ నిత్యత్వపు కానాన్లోకి వెళ్ళాలని, ఆ నిజ దేవుడైన యేసును ఎరగాలని, ఆ రక్షకుడైన యేసును నీ హృదయంలో కలిగి ఉండాలని వాడు కోరుకున్న 3వ ప్రార్థన తెలుసా? మమ్ముల్ని ఆ పందుల మందలోకి పంపించు అన్నాడు. అంటే దయ్యాలు కూడా ఇష్టపడలేదు, పందులు లేకపోవడానికి ఇష్టపడ్డాయి. మీకు ఒక మాట చెప్పునా, నేను యూదులకి పందులంటే అసహ్యం. ఎందుకంటే నిర్గమకాండం 29వ అధ్యాయంలో మోషే ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రంలో పంది యెహోవా దృష్టికి హేయమైనది, యావే దేవుని దృష్టికి పంది హేయమైనది. ఆ పందులు మేపుకునే వాళ్ళైనా, ఆ పందుల గురించి ఆలోచించే వాళ్ళైనా, పందుల మధ్యలో నివసించే మనుషులైనా, ఏ వీధులు కూడా, ఏ ఇశ్రాయేలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. వాళ్ళ ఇళ్ళ వైపు కూడా వెళ్ళరు, వాళ్ళ ఊరు వైపు కూడా వెళ్ళరు. కానీ ఎవరు వెళ్ళలేని ఆ యొక్క అన్టచబుల్ పర్సన్స్ దగ్గరికి ఒక్క యేసయ్య మాత్రమే వెతుక్కుంటూ వచ్చాడు. అంటరాని మనుషుల మధ్యలోకి యేసు ఒక్కడే వచ్చాడు. ఈ రాత్రి నీవు నేను అంటరాని వాళ్ళమని లోకమంతా ఒక పేరు పెట్టుండొచ్చు, నీవు నేను అంటరాని వాడమని రకరకాల మనుషులు పేర్లు పెట్టుండొచ్చు. ఇది ఫలాని వారి దేవుడు, ఇది ఫలాని వారి కులప దేవుడు, ఇది ఫలాని వారి కులప దేవుడు అని. నేను ఈ రాత్రి సగర్వంగా చెప్తున్నా, నా యేసు ఈ విశ్వంకు సృష్టికర్త, నా యేసు ఈ విశ్వానికి సృష్టికర్త, నా యేసయ్యే ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలంగా కలిగింది. ఆయనలో జీవముడును, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. కొత్త చప్పట్ల గడిగా వెలుగై ఉన్నది. ఈ రాత్రి నా యేసు నిన్ను వెలిగించడానికి వచ్చాడు బిడ్డ. వాడు చేసిన 3వ ప్రార్థన తెలుసా? మమ్మల్ని ఆ పందుల మందలోకి పంపించన్నాడు. యేసు ప్రభు వాడి ప్రార్థనకు ఆమేన్ అన్నాడు. ఆమేన్. వాడి ప్రార్థనకి ఏమన్నాడు? ఆమేన్ అన్నాడు. yes I will give the permission to you. ఆ పందుల మందలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా, నేను మీకు పర్మిషన్ ఇస్తా అనగానే ఈ దయ్యం అంటుంది, అయ్యా మేము ఆ పందుల మధ్యలోకి వెళ్ళిపోతాం నాని, మేము పందుల మధ్యలోకి వెళ్ళిపోతాం, మేము పందుల మధ్యలోకి వెళ్ళి చచ్చిపోతామయ్యా, మేము ఇక్కడ ఉండమయ్యా, మేము వెళ్ళిపోతామని ఈ మనుషుడు గిలగిల కొట్టుకుంటూ ఒక్కసారిగా ఆ గెరసన దేశంలో ఆ పందుల మందలోకి వెళ్ళి ఆ దయ్యాలన్నీ ఒక్కసారిగా పందుల మందలోకి వెళ్ళి పడి చచ్చిపోయాయి. ఈ పందులన్నీ ఒక్కసారిగా ఆ దయ్యాల లోపలికి వెళ్ళగానే ప్రశాంతంగా ఆ యొక్క మందను విడిచిపెట్టి సముద్రంలోకి వచ్చి సముద్రంలో పడి చచ్చిపోయాయి. 2000 దయ్యాలు సముద్రంలో పడి చచ్చిపోయాయి. అంటే మీ భాషలో 2000 పందులు ఒకే రోజున సముద్రంలో పడి సూసైడ్ చేసుకున్నాయి. ఎందుకు సూసైడ్ చేసుకున్నాయంటే దయ్యాలు వాటిలోకి వచ్చినందున. ఇప్పుడు నేను మీకు అర్థమని చెప్తాను ఎందుకు మనుషులు సూసైడ్ చేసుకుంటారంటే దయ్యాలు పట్టిన వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దయ్యాలు పట్టిన వాళ్ళు, దయ్యాల చేత ప్రేరేపించబడిన వాళ్ళు, దయ్యాల చేత వెరిపించబడిన వాళ్ళు, దయ్యాల చేత పీడించబడుతున్న వాళ్ళు నేను చేస్తా నువ్వు చేస్తాను వెళ్ళేది నరకానికి. శాతన ఉద్దేశం అంటే తెలుసా? నువ్వు చావాలని కోరుకుంటున్నాడు. కానీ రాత్రి నా యేసయ్య ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు బతికి యేసు కొరకు సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నువ్వు బ్రతికి యేసు కొరకు సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ పందులన్నీ చచ్చిపోయాయి. 2000 పందులు నీళ్ళల్లో పడి తేలాడుతున్నాయి. ఆ ఊర్లో పందులు మేపే వాళ్ళు ఓయ్ అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఏమైపోయారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఆ పందులు మేపే వాళ్ళు వచ్చి వాళ్ళు అంటున్నారు, ఓ మాంత్రికుడా అంటున్నారు. ఆ ఊర్లో పరిగెత్తుకొని వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఇలాగ నిలబడి ఉన్నాడు.
ఇలాగ నిలబడున్నాడు. ఆ ఊర్లో ఉండే పెద్దలు, ఊర్లో ఉండే చిన్నలు అందరూ పరిగెత్తుకొని వస్తున్నారు. ఓ మాంత్రికుడా, ఓ మాంత్రికుడా, ఓ మాంత్రికుడా అంటున్నారు. వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు, ఎదుగో మా ఊర్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? మా ఊర్లోకి ఎందుకు వచ్చావు? నీ వల్ల మా ఊర్లో ఉన్న పందులన్నీ చచ్చిపోయాయి. పందులే మాకు జీవాధారం, పందులే మాకు బతుకు తెరువు. మా బతుకు తెరువు నేలమట్టం అయిపోయింది. ఈ ఊర్లోకి ఎందుకు వచ్చావు నువ్వు? అసలు నువ్వెవరు? అదిగో ఆ దెయ్యం పట్టిన వాడు ఎవరు బాగు చేయలేకపోయారే, నువ్వు ఒక్క మాటతో వాడు బాగు చేసావే. నువ్వు బాగు చేసావు కానీ మా పందులు చచ్చిపోయాయి అంటే ఈ లోకం యొక్క పోకడ, ఈ లోకం యొక్క నానుడు ఎలా ఉందంటే, నువ్వు బాగుపడ్డావని లేదు, వాడు బాగుపడ్డాడని లేదు. ఆ ఊరోళ్ళకి పందులు పోయాయన్న బాధ ఉందండి. ఈ రాత్రి నువ్వు బాగుపడితే నీ బంధువులకు ఓర్వలేదు, నువ్వు బాగుపడితే నీ రక్త సంబంధాలు చూడలేరు. నువ్వు బాగుపడి మళ్ళా మనిషిగా సమాజంలో నూతనమైన వ్యక్తిగా బ్రతుకుతే నిన్ను ప్రేమించడానికి ఒక్కరు రారు బిడ్డ. ఒక్క యేసయ్య మాత్రమే నీ కోసం వస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య మాత్రమే నీ కోసం వస్తాడు. యేసయ్య మాత్రమే నీ కోసం వస్తాడు. వాళ్ళు చెప్పిన మాట, ఓ మాంత్రికుడా, ఓ మాంత్రికుడా అన్నారు. యేసు ప్రభు వాళ్ళ వైపు చూసి, ఏంటి మీ బాధ అంటుంటే వాళ్ళు అన్నారు, ఇదిగో మీ వల్ల మా పందులన్నీ చచ్చిపోయాయి చూడు, మా పందులన్నీ చచ్చిపోయాయి చూడయ్యా. మా ఊరంతా నాశనం అయిపోయింది, మా ఊరంతా 2000 పందులు చచ్చిపోయాయ్యా అంటే, వాడు బతికి బట్టగట్టి మళ్ళా మనిషిగా బతుకుతుంటే చూసి ఓర్వలేని జనాల మధ్యలో నువ్వు ఉన్నావు బిడ్డ. నువ్వు ఓర్వలేని జనాల మధ్యలో ఉన్నావు. ఒకప్పుడు తాగేవాడివి, తాగకుండా మానేవు, చర్చికి వెళ్తున్నావు, బాగుంది. మళ్ళా నీ కర్మగాలి టైం గాలికి మళ్ళా తాగడం ప్రారంభించావు. నువ్వు తాగడం వల్ల సమాజంలో విలువ పోయింది, సంఘానికి విలువ పోయింది, దేవుని నామానికి అవమానం కలిగింది. అంతకంటే ఎక్కువగా నీ కుటుంబము నీ వల్ల రోడ్డు మీద పడింది. నీ వల్ల అందరూ నాశనం అవుతున్నారు. మానగలవా నీ తాగుడు? మానగలవా నీ వ్యభిచారము? మానగలవా నీ చెడ్డ చూపులు? మానగలవా నీ సెల్ ఫోన్లో ఉన్న వికృతమైన కామకత్వాలు? మానగలవా నీ తాగుడు అలవాట్లు? వాళ్ళన్నమాట. వాళ్ళు ఒక ప్రార్థన చేశారు, వీళ్ళు కూడా ఒక ప్రార్థన చేశారు. నోట్ చేసుకోండి ఆ మాట దయచేసి, నాతో పాటు చదవండి దయచేసి ప్లీజ్. అండ్ ఇట్ ఈస్ ఇన్ వెర్షన్ ఎస్పెషల్లీ టు ద లూక్ చాప్టర్ 8 verse 13-8. లూకా రాసిన వార్త 8వ అధ్యాయం 38వ వచనం. ఆ ఊరిలో ఉన్న వాళ్ళు, ఓ మాంత్రికుడా, మమ్మను మా గెరాసల దేశాన్ని విడిచి పొమ్మని వేడుకొనెను. వాళ్ళు కూడా ఒక ప్రార్థన చేశారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఓ మాంత్రికుడా పో, ఈ ఊరు వదిలిపెట్టి పో అన్నాడు. వాళ్ళు వేడుకొనునని రాయబడిందండి. వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు ఆమేన్ అన్నాడు. నా యేసయ్య రాత్రి సగౌరవం కలిగిన వ్యక్తి, నా యేసయ్య సగౌరవం కలిగిన వ్యక్తి. నువ్వు రమ్మంటే నీ ఇంటికి వస్తాడు, నువ్వు పొమ్మంటే వెళ్ళిపోతావు. ఈ రాత్రి నేను మతాన్ని గురించి చెప్పట్లేదు, మతమైన దేవుడి గురించి మాట్లాడడానికి లేదు. నేను కూడా ఒకప్పుడు భయంకరమైనటువంటి విగ్రహారాధికుణ్ణి. అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహా వృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని. ఎంతటి నిష్ట కలిగినటువంటి నన్ను వెతుక్కుంటూ యేసయ్య వచ్చినట్టే, నన్ను బతికించినట్టే ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బతికించడానికి యేసయ్య ఇక్కడికి వచ్చాడు. నేను ఎలా ఉన్నానో తెలుసా మీకు? అవిటి వాడినయ్యి ఇలాగ నడుచుకుంటూ తిరిగాను. పక్షవాతం వచ్చి కాళ్ళు పడిపోయింది. నన్ను చూసిన వాళ్ళందరూ కురూపి అన్నారు. నోరంతకు పక్కకి వెళ్ళిపోయింది. నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు. ఇటు దోసకాయల పాడు, అటు చీమ గుర్తి, ఇటు సింగనపాలెం, నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు. అంత నత్తివాడిని. ఈ పక్షవాతపు రోగం వల్ల జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోయింది. పిచ్చివాడిని అయిపోయాను, అవిటి వాడిని అయిపోయాను. పూలెమ్మని చోట కట్టెలా అమ్మలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నా. కానీ ఆ మహా గొప్ప ప్రేమ నన్ను బతికించింది, నన్ను వెతికింది బిడ్డ. నేనే ఒక సజీవమైన సాక్ష్యం నీకు. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు,
ఈ రాత్రి చాలా మంది చప్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, చాలా మంది అరుగుల మీద కూర్చొని వింటున్నారు, చాలా మంది రోడ్ల మీద కూర్చొని వింటున్నారు, చాలా మంది బైక్ స్టాండ్ వేస్తే స్టాండ్ మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరి కొంతమంది ఆటోల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరి కొంతమంది ఊరు అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరి కొంతమంది రచ్చబండ మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరి కొంతమంది చప్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నా యేసే దేవుడు, యేసే రక్షకుడు, యేసే విమోచకుడు. ఆయన రమ్మంటే వస్తాడు, వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాడు. ఆ పందులు మేపే వాళ్ళు చేసిన ఒకే ఒక ప్రార్థన అంటే తెలుసా? మా ఊరు వదిలిపెట్టి పో అని నిన్ను వేడుకుంటున్నామన్నారు. నా యేసయ్య వాళ్ళ ప్రార్థనకు ఆమేనని ఆ ఊరు వదిలిపెట్టి యేసయ్య వెళ్ళిపోతున్నాడు. కనీసం నా యేసయ్య ఆ ఊర్లో కూడా రాలేదు. నేను ఆ డేక్ అనే బైబిల్లో ఆ సంఘటన చదివితే ఎవరైనా ఒక ఊర్లోకి వస్తే కనీసం ఊర్లోకి వచ్చే ఇంటి దగ్గర కన్నా వస్తారు. కానీ నా యేసయ్య గెరాసన దేశంలో ఒక్కడు కూడా ఇంటికి ఆహ్వానించలేదు. శ్మశానం దగ్గర నుంచే తిరిగి మళ్ళా వెనక్కి పంపించేశారు. శ్మశానం దగ్గర నుంచే నిన్ను వేడుకుంటున్నా ఈ ఊరు వదిలిపెట్టి పో, ఓ మాంత్రికుడా పో అనగానే నా యేసయ్య చాలా దీనుడై తిరిగి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. మీకు ఒక మాట చెప్పనా, నా యేసయ్య మరి అన్నడు కూడా ఆ గెరాసన దేశంలోకి వెళ్ళలేదు బిడ్డ. అంత ప్రేమగా దేవుడు. He cannot visit to the until the last breath. ఒక్కసారి కూడా యేసయ్య తిరిగి మళ్ళా ఆ ఊర్లోకి వెళ్ళలేదు, ఆ ఊరు ప్రాంతాలకు కూడా వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు, తిరిగి వెనక్కి రాలేదు. ఈ రాత్రి సింగనపాలెంలోకి యేసయ్య వచ్చి ఎందుకు నిన్ను బతిమలాడుతున్నాడు తెలుసా? నువ్వు దెయ్యాలు భయపడుతున్న నరకానికి వెళ్ళకూడదని, పాతాళానికి వెళ్ళకూడదని, దెయ్యాల చేతుల్లో బందీ కడకూడదని, సంఖ్యల చేత బంధించబడకూడదని, పాపం అనే సంఖ్యల చేత నువ్వు బందీ అయిపోయి దాసుడు కాకూడదని నిన్ను విడిపించడానికి ఆయన వస్తే ఆయన నిలిపోమంటావా? ఆయన నిలిపోమంటావా? అందుకే సామెత గ్రంథంలో రాయబడింది, జీవమరణాలు నీ చేతిలో ఉన్నాయి, జీవమరణాలు నీ చేతిలో ఉన్నాయి. ఈ రాత్రి చావాలన్నా నీ చేతిలోనే ఉంది, బతకాలన్నా నీ చేతిలో ఉంది. నువ్వు బతుకు జీవుడాని రక్షకుడైన యేసుని హృదయంలో చేర్చుకోవాలని నీ చేతిలోనే ఉంది. నాకు యేసు అక్కర్లేదన్నా నీ చేతిలోనే ఉంది బిడ్డ, నీ చేతిలోనే ఉంది, అంతా నీ చేతిలోనే ఉంది. ఇది తక్కడో బిక్కడో కాదు, ఇది మాయ మాటలు కాదు, ఇది మత మార్పిడి కాదు. నజరేయుడైన యేసయ్య యొక్క సత్య సువార్త, ఆయన మాత్రమే రక్షకుడు. He is only the savior. నా జీవితంలో నా యేసయ్యను 1997 నుండి ఆయన గుండెల మీద మోసుకొని ఊరు వాడ పల్లెటూరు పట్టణాలు తిరిగి మాలమూరుల గ్రామాలకు కూడా వెళ్ళి బతిమలాడి చెప్తున్నా యేసు రక్షకుడని. కాలే కడుపు చేత పట్టుకొని నా బిడ్డలు నాతో పాటు వచ్చి పరిచయం చేస్తున్నారు. కాలే కడుపు చేత పట్టుకొని అనేక సార్లు కొండల మీద వాగుల మీద వెళ్ళి ఈ ఊరు రక్షణ కోసం విజ్ఞాపన చేశారు. మీకు తెలుసా, గడిచిన సోమవారం రోజున ఇక్కడున్న ప్రేయర్ టీం అందరూ ఒక ఏకాంతంగా పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు. నేను ఆ పర్వతం మీద ఆ రోజంతా విజ్ఞాపనలో ఉన్న యేసయ్య, మా సింగనపాలెంలో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలి, మా ఊరు పెద్దలు రక్షించబడాలి, మా ఊర్లో ఉన్న చింతలు రక్షించబడాలి, మా ఊర్లో ఉన్న యవనస్తులు రక్షించబడాలి. ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదని దేవుని సన్నిధిలో బ్రతిమలాడాము. ఎందుకు ఈ సంఘానికి శక్తి లేకపోయినా, ఈ సంఘానికి బలం లేకపోయినా, ఎందుకు ఈ కూటాన్ని ఏర్పాటు చేసిందో తెలుసా? ఇక్కడ ఒక మందిరం ఉన్నదంటే ఒక దీపం ఉన్నట్టే. ఆ దీపం ఎవరి కోసం అంటే చీకట్లో ఉన్న మనుషులను వెలుగులోకి తీసుకురావడానికి, చీకట్లో ఉన్న మనుషులను వెలుగులోకి తీసుకురావడానికి. నీ కోసం దేవుడు నీ ఊర్లో ఒక మందిరాన్ని పెట్టాడంటే నువ్వు చీకట్లో ఉండకూడదని. ఈ రాత్రి చీకట్లో ఉన్నవాళ్ళు, ఈ రాత్రి బందీలో ఉన్నవాళ్ళు, ఈ రాత్రి బంధకాల్లో ఉన్నవాళ్ళు వెలుగు అయిన యేసు ఎద్దుకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసయ్య నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. యేసయ్య నడుచుకొని వెళ్ళిపోతుంటే వాడు స్వస్థ చిత్తుడయ్యి బట్టలు కట్టుకొని యేసు 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 అని అరుచుకుంటూ వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వాడిని చూశాడు. బైబిల్లో రాయబడిన చదవండి నాతో పాటు దయచేసి.
నాతో పాటు చూడండి దయచేసి. లూకా రాసు వార్త అనగా 8వ అధ్యాయము 38వ వచనం. దయ్యము వదిలిపోయిన మనుష్యుడు నన్ను నీతో కూడా ఉండనీయమని, నేను అనగా ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనును అని రాయబడిందండి. వీడు స్వస్థచిత్తుడయ్యి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఊర్లో ఉండే వాళ్ళందరూ చూస్తున్నారు, ఒరే వాడురా, ఒకప్పుడు దయ్యాల చేత బంధించబడినవాడు స్వస్థచిత్తుడయ్యి ఇప్పుడు బట్ట కట్టుకొని యేసయ్య దగ్గర స్వస్థత పొంది కూర్చొని ఉన్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా. యేసయ్య దగ్గరకు వచ్చి కూర్చొని ఉన్నాడు. ఈ రాత్రి చాలా మంది స్వస్థపరచబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నీకు బాగు కాలేకపోవచ్చు, కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు ఈ మీటింగ్ అయిపోయేలోపు నేను స్వస్థపరిచి పంపించబోతున్నాడు. ఈ రాత్రి నీ వ్యాధి బాగపోతుంది. ఎప్పటిదాకా నువ్వు గర్భఫలం లేక గొడ్డుపోతురాలువని, పిల్లలు లేని, సంతతి లేని ఇళ్ళని నేను అందరూ ఉండొచ్చు, కానీ నా దేవుడు చక్కనైన కుమారుణ్ణి నా దేవుడిని ఒడిలో ఉంచబోతున్నాడు. ఏ ఊర్లో అయితే నువ్వు పడి చెడ్డావో, ఏ ఊర్లో అయితే నీ పేరు చెడ్డదని కొట్టివేయబడిందో, ఏ ఊర్లో అయితే నీ జీవితం అంతా చిల్లా చెదరగా అనగా కుక్కల చించిన విస్తరైపోయిందో, వాళ్ళ మధ్యలో నా యేసయ్య వీరిని స్వస్థపరిచినట్టే నిన్ను రాత్రి స్వస్థపరచబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, కొంచెం ఎక్కువ పెట్టు, నా తోడువు నీవే యేసయ్యా, నా నీడవు నీవే. చప్పట్లు కొట్టు. Yes Lord, thank you Lord. చప్పట్లు యేసయ్యకి. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి నా యేసయ్య నిన్ను స్వస్థపరిచే మనిషిగా చేయగలడు. ఎక్కడ నీ జీవితం ఓడిపోయిందో, ఎక్కడ నువ్వు బంధించబడ్డావో, ఎక్కడ నువ్వు చెడిపోయి పడ్డావో, అక్కడ మళ్ళా నిన్ను మనిషిగా నిలబెట్టగలడు. నా యేసయ్య నిన్ను స్వస్థపరచగలడు. నా యేసయ్య నిన్ను బాగు చేయగలడు. నా యేసయ్య మళ్ళా నిన్ను మనిషిగా చేయగలడు. థ్యాంక్ యూ లార్డ్. ఒంటరిగా ఉన్నా నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఒంటరిగా ఉన్నా నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు, కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా,
నీవే, నా గుండె చప్పుడు నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండె నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, యేసయ్యా, నా ప్రాణము నీవే, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, 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 నీవే నా ప్రాణం యేసయ్యా, యేసయ్యా, నా మంచి నా యేసయ్యా, నా యేసయ్యా, నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా ప్రాణము నీవే, నా మంచి యేసయ్యా, నా జీవము నీవే. చప్పలు కొట్టేసాను, మైపడుతాం. వాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు, వాడు కూడా ఒక ప్రార్థన చేశాడు. ఆ అధ్యాయంలో 5 ప్రార్థనలు ఉన్నాయి. ద 5 prayers in especially to the Luke chapter 8 and Mark chapter 5. 5వ అధ్యాయంలో మార్కు సువార్తలో లూకా 8వ అధ్యాయంలో 5 ప్రార్థనలు ఉన్నాయి, కంటికి కనబడినవి. వాడొక ప్రార్థన చేశాడు, నేను నీతో కూడా వచ్చటానికి సెలవిమ్మని నిన్ను వేడుకుంటున్నాను. అయ్యా యేసయ్యా, ఈ ఊరోళ్ళు నిన్నే వెళ్ళిపోమన్నారే, నన్ను ఉంచుతారయ్యా, అయ్యా నన్ను ఉంచుతారయ్యా, నేను కూడా నీతో పాటు వచ్చేస్తా యేసయ్యా, నేను ఉండనయ్యా ఇక్కడ, నేను ఉండనయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చేస్తాను యేసయ్యా, నువ్వు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వచ్చేస్తా. నీ 12 మంది శిష్యులు ఉన్నారు కదా, అపోస్తలుడు పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేస్తాను యేసయ్యా, దాన్ని తీసుకెళ్ళేసయ్యా. ఈ ఊరోళ్ళు నన్ను ఉంచరయ్యా, మా ఊరోళ్ళు మంచోళ్ళు కాదయ్యా, నేను బాగుపడింది చూడలేక, నేను బాగుపడి బట్టలు కట్టుకొని మనుషుడిగా బతికి మళ్ళా నీ దగ్గరకు వస్తే వీళ్ళు నిన్నే వెళ్ళగొట్టారే, నన్ను ఉంచుతారా అయ్యా, నన్ను ఉంచుతారా తండ్రి, నేను కూడా నీతో వచ్చేస్తానయ్యా, నేను నీతో పాటు వస్తానని నేను వేడుకుంటున్నాను, నాకు సెలవిమ్మని వీడు కూడా ప్రార్థన చేశాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దయ్యాల ప్రార్థనకు ఆమేనన్న దేవుడు, గెరాసన దేశంలో పందులు మేపే వారి ప్రార్థనకు ఆమేనన్న దేవుడు, వీడొక్క ప్రార్థనకు మాత్రం నో, ఐ కుడ్ నాట్ గివ్ ద పర్మిషన్ టు యూ, నేను నీకు అనుమతినివ్వను అన్నాడు. వాడు ఆశ్చర్యపోతున్నాడు, అదేంటయ్యా అందరి ప్రార్థనలకు ఆమేనన్నావు, నా ప్రార్థనకు మాత్రం ఎందుకయ్యానంటే యేసు ప్రభు అన్నాడు, బిడ్డా ఏ ఊర్లో అయితే నిన్ను బంధించారో, ఏ ఊర్లో అయితే నిన్ను చెడ్డోడన్నారో, ఆ ఊరు వాళ్ళ మధ్యలో నువ్వు ఒక సాక్షిగా బతికి తిరిగి వెళ్ళన్నాడు. కోటు చప్పట్లు గట్టిగా. ఒక సాక్షిగా నువ్వు బతుకు, నువ్వు బతకడం కాదు అనేకులు బతికించు అని చెప్పగానే వాడు ఆనందంగా తిరిగి వెళ్ళాడని వాక్యం చెప్తుంది. ఏమని చెప్పింది తెలుసా? వాడు తిరిగి వెళ్ళి తన ఇంటిలో ఉన్నవారికి, ఆ గ్రామంలో ఉన్నవారికి, దెకపల్లి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ యేసే రక్షకుడని సువార్త చెప్పుకుంటూ బతికాడు. కొట్ట చప్పట్ల గట్టిగా. వాడు సువార్త చెప్పుకుంటూ బతికాడు, వాడు సువార్త చెప్పుకుంటూ బతికాడు. యేసే రక్షకుడని సువార్త చెప్పాడు, యేసే దేవుడని సువార్త చెప్పాడు. 10 పట్టణాలకి వీడొక్కడే వెళ్ళి సువార్త చెప్పాడు. వాడు యేసు వెళ్ళలేని చోటుకి వీడు వెళ్ళినట్టే ఈ రాత్రి యేసయ్య వెళ్ళలేని చోటుకి నీ వెళ్ళి సువార్త చెప్పగలవా?
యేసయ్య వెళ్ళలేని చోటికి నువ్వు వెళ్ళి సువార్త చెప్పగలవా? యేసయ్య వెళ్ళలేని చోటుకి వెళ్ళి నువ్వు సువార్త చెప్పగలవా? బిడ్డ, సువార్త గురించి ఇంకా నువ్వు సిగ్గుపడుతున్నావు. సువార్త అంటే నీకు సిగ్గుగా ఉంది. సువార్త అంటే నీకు ఆటామాటగా ఉంది. చాలా మంది అనుకుంటారు ఇదేదో బాగుంది, నాటకం వేసి వాక్యం చెప్పారని. అరే, ఈ రంగులు పూసుకున్నా, వీళ్ళు ఈ బొంగులు చేసినా, ఇంతమంది ఇక్కడ వచ్చి స్కిట్లు చేసినా, యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించారు. కొట్టో చప్పట్లు గట్టిగా, యేసు సువార్తను ప్రకటించారు. ఈ కుర్రోడు ఎవడో తెలుసా? వీడు ఒక ఇంజనీర్. ఏం చదువుతున్నారు నువ్వు? బి ఫార్మసీ చదువుతున్నాడు. ఒక బి ఫార్మసీ చదువుకునే కుర్రోడు ఈ మినిస్ట్రీలో రంగు పూసుకొని, తాళ్ళు కట్టుకొని, దయ్యం పట్టిన వాళ్ళలాగా ఎంటుకలు ఎరబోసుకొని యేసు కోసం వచ్చాడంటే వీళ్ళ వెనకాల నడిపించినటువంటి ఒకే ఒక వ్యక్తి. ఆయన పేరు పాస్టర్ యోహాన్ గారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ప్రార్థన చేశారు. మీకు ఒక విషయం చెప్పనా, నేను ఈ మీటింగ్స్ కొరకు, ఈ సింగనపాలెం మీటింగ్స్ కొరకు ఈ ప్రేయర్ టీం అందరూ పాస్టర్ అమ్మ గారితో కలిసి ప్రార్థన చేశారు. పాస్టర్ గారితో కలిసి ప్రార్థన చేశారు. కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. ఉపవాసముడు ప్రార్థన చేశారు. ఎందుకో తెలుసా? ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప విందు కలుగుతుంటుంది. ఇప్పుడు కోటో చప్పట్లు గట్టిగా. ఒక్క పాపి రక్షణ పొందితే, వన్ మ్యాన్ సేవ్డ్ ద గ్రేట్ ఫీస్ట్ అమాంగ్ టు ద హెవెన్. ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో ఏం జరుగుతుంది? చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి నువ్వు రక్షించబడితే పరలోకంలో గొప్ప విందు కలుగుతుంది. ఆమేన్. నువ్వు బయట మనసు పొందితే పరలోకంలో గొప్ప విందు కలుగుతుంది. దేవదూతలు ఈ రోజు నీ పేరు చెప్పుకొని గొప్ప విందు చేసుకుంటారు. కొట్టు చప్పట్లు గట్టిగా. గొప్ప విందు, ద గ్రేట్ ఫీస్ట్ అమాంగ్ టు ద ఏంజెల్స్. ఒక్క పాపి రక్షించబడితే, మీకు అద్భుతమైన మాట చెప్పనా? యేసయ్య మరెన్నడూ తిరిగి మళ్ళా ఆ దెకపోలి ప్రాంతాలకు వెళ్ళలేదు. అంటే గెరాసన దేశంలోకి వెళ్ళలేదు. కానీ యేసయ్య చేత స్వస్థపరచబడిన వీడు ఆ గెరాసన దేశములో 10 పట్టణాలకు వెళ్ళి ఒక్కడే సువార్త చెప్పేశాడు. కోటో చప్పట్లు గట్టిగా. ఒక్కడే సువార్త చెప్పాడు. వీడు చూసిన వాళ్ళందరూ యేసుని రక్షకుడు అంగీకరించారు. వీడు చూసిన వాళ్ళందరూ యేసును మారు మనసు పొందారు. వీడు చూసిన వాళ్ళందరూ యేసయ్యను రక్షకుడుగా అంగీకరించారు. ఆ దెకపోలి పట్టణాలకి మొదటిసారి వెళ్ళిన మిషనరీ వీడొక్కడే. చాలా మంది మతాల కోసం, కులాల కోసం, మనుషుల కోసం, ధనం కోసం, కట్టుబాట్ల కోసం యేసును వదిలిపెట్టుకుంటుంటే, వీడు ఎంతమంది వదిలిపెట్టిన యేసు కోసం బతికాడంటే వీడుగాక ఇంకెవడండి సువార్థికుడు? కొట్టో చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నేను చాలా మంది ద్వేషిస్తుండొచ్చు, చాలా మందిని అర్థం చేసుకోకపోవచ్చు. ఒకవేళ నీ భార్య నేను తిరస్కరించవచ్చు. ఒకవేళ చాలాసార్లు నీ ఇంట్లో వాళ్ళు కూడా నేను అసహించుకోవచ్చు. చాలాసార్లు నీ భార్య కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు. ఏంటంటే ఎప్పుడు చూసినా మీటింగ్లు తిరుగుతుంటావు, ఎప్పుడు చూసినా సువార్తకి వెళ్తుంటావు, ఎప్పుడు చూసినా దేవుడు అంటుంటావు అని. నేను చెప్తున్నా, ఎవరు నీకు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా యేసయ్యని మాత్రం నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఎందుకంటే అతను నన్ను ప్రేమించుచు కనుక నేను తప్పించేదను, అతను నా నామమును ఎరిగినాడు కనుక అతన్ని ఘనపరిచేదను. ఇప్పుడు వీడు స్వస్థపరచబడ్డాడు, బాగుపడ్డాడు, ఆ ఊర్లెక్కలకు సాక్షిగా బతుకుతున్నాడు. ఇప్పుడు వీడు అంటున్నాడు చెయ్యి చాపి, ఎదుగో నేను చెయ్యి చూపించరా, నేను ఆ 10 పట్టణాలలో ఒక సాక్షిగా ఉన్నా. నువ్వు ఉన్నావరా నీ ఊర్లో? వీడంటున్నాడు ప్రతి ఒక్కరిని, ఎదుగో ఎన్ని సంవత్సరాలు యేసయ్యని నమ్ముకొని, ఎన్నిసార్లు చర్చికి వెళ్తున్నా, ఎంతకాలం అయింది యేసు ప్రభుని నమ్ముకొని? తాతల ముత్తాతల నుంచి నమ్ముకున్నావు. నువ్వు ఒక్క రోజున నాలాగా నువ్వు సాక్షిగా బతికావురా? దయ్యాలు పోయిన నేను మళ్ళా తిరిగి మనిషిగా బతికి యేసుని గురించి ప్రకటిస్తుంటే, ఆయనను స్వస్థపరిచాడే, బాగు చేశాడే, మనిషిగా బతికించాడే, సమాజంలో విలువిచ్చాడే, మళ్ళా నీకు మానవత విలువలు కలిగించి సమాజంలో మనిషిలాగా బతికించాడే. ఆ మనిషిలాగా బతికించిన దేవుని కోసం ఎప్పుడైనా మనిషిగా బతికావా? మారు, నువ్వైనా మారు, నీ బతుకైనా మార్చుకో. వాడు అంటున్నాడు ఈ రాత్రి, నేను మారాను యేసు కొరకు. నువ్వు మారావా యేసు కొరకు? నా జీవితం బాగుపడింది యేసయ్య వల్ల. నీ జీవితం బాగుపడింది, కానీ యేసు కొరకు నువ్వు సాక్షిగా బతకగలుగుతున్నావా? వీడు అడుగుతున్నాడు ఈ రాత్రి ఒక ప్రశ్న. లేచి నిలబడదాం. నీకోసం యేసుక్రీస్తు ప్రభు అక్కడ నిలిచి ఉన్నాడు. అందరూ చూడండి ఒకసారి, యేసుక్రీస్తు ప్రభు నీకోసం నిలబడి ఉన్నాడు. నీకోసం, అదిగో యేసుక్రీస్తు ప్రభు అంతగా ఆయన గాయపరచబడి అక్కడ నీకోసం నిలబడి ఉన్నాడు. ఆ ప్రేమామయుడైన దేవుడు నీకోసం, సకల మానవాళి కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టిన దేవుడు అదిగో అక్కడ నిలబడి ఉన్నాడు.
అదిగో యేసుక్రీస్తు ప్రభు. లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ హిమ్, హి వాస్ స్టాండింగ్ అమాంగ్ us. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నిలబడి ఉన్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడి చెడిపోయిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు ఓడిపోయిన జీవితమైనా, ఎన్నిసార్లు అసహ్యమైన జీవితమైనా, ఈ రాత్రి యేసయ్య దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. యేసు నీ కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. యేసు నీ కోసం చనిపోయాడు. యేసు నీ కోసం చివరి ప్రాణం పుట్టు ఆయన నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన నీ కోసం తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన చేతులకు చీలలు కొట్టబడ్డాయి. ఆయన పక్కలో గాయపోటు. ఆయన శరీరం అంతా నాకటి చాల వలె దున్నబడింది. ఆయన శరీరం అంతా రక్తశకంగా మార్చబడింది. ఆ ప్రేమామయుడైన దేవుడు నీ కోసం ఇక్కడ నిలబడి ఉన్నాడు. యేసు నిన్ను రక్షించడానికి, యేసు నిన్ను రక్షించడానికి. అందరూ నోరు తెరిచి ఒకసారి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నాతో పాటు చెప్పండి, యేసయ్యా నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నేను ఒక్క నిమిషం టైం ఇస్తే అందరికీ ప్రతి ఒక్కరు నోరు తెచ్చి పాపం ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరు యేసయ్యా నా ప్రతి పాపాన్ని ఎదుట. ఏ పాపం అయితే దేవుని దగ్గర ఒప్పుకోలేకపోయావో, ఏ పాపాన్ని బట్టి అయితే నువ్వు ఇంకా బందీగా ఉన్నావు, అందరూ లేచి నిలబడాలి. లేచి నిలబడాలంటే మనుషుల కోసం కాదు, దేవుని కోసం. దేవుని కోసం. ఎవరైతే యేసుని ప్రేమిస్తున్నారో వాళ్ళు మాత్రం లేచి నిలబడతారు. దోస్ హూ ఆర్ ద లవ్ టు ద జీసస్ క్రైస్ట్, ద పర్సన్ హస్ స్టాండ్ అండ్ బిఫోర్ హిస్ ప్రెజెన్స్. ఈ రాత్రి నువ్వు ఎక్కడ నోరు తెరిచి ప్రార్థించాలి. యేసయ్యా నేను పాపిని. నువ్వు ఏ విషయంలో పాపాత్ముడిగా చేయబడ్డావు, ఏ విషయంలో నువ్వు పాపిగా మార్చబడ్డావు, ఏ విషయంలో నువ్వు ఇంకా బంధకాలలో ఉన్నావు, ఏ విషయంలో పడి చెడిపోయావు, ఈ రాత్రి యేసయ్య రక్షకుడు. ఆయన గాక వేరొక దేవుడు లేడు. యేసుని వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాడు. నీ ఒక్క పాపమే, ఆ ఒక్క పాపమే నిన్ను దేవునికి దూరం చేసింది. ఆ ఒక్క పాపమే యేసుకి ఇంకా నిన్ను దూరం చేసింది. యేసయ్యకి నీ హృదయాన్ని ఇవ్వు. యేసయ్యకి నీ హృదయాన్ని ఇవ్వు. యేసయ్యకి నీ హృదయాన్ని ఇవ్వు. ఆయన ఈ రాత్రి నిన్ను వెతుకుతూ వచ్చాడు ఇక్కడికి. ఈ రాత్రి ఆయన నిన్ను వెతుకుతూ వచ్చాడు. నీ బతుకును బాగు చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఓడిపోయిన నీ జీవితాన్ని తిరిగి మరలా ఆశీర్వాదకరంగా మార్చడానికి. ఏ ఊర్లో అయితే నువ్వు పడి చెడ్డావో, ఏ ఊర్లో అయితే నీ సాక్ష్యం పోయిందో, ఏ ఊర్లో అయితే నీ జీవితం అంతా చెడిపోయిందో, వాళ్ళ మధ్యలో దేవుడు మళ్ళా నిన్ను మనిషిగా బతికించగలడు. ఈ రాత్రి యేసే రక్షకుడు, యేసే దేవుడు. ఈ రాత్రి నోరు తెరిచి చెప్పగలవా, యేసయ్యా నేను పాపాత్మురాలనయ్యా, నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించు. యేసు నా హృదయంలోకి నేను ఆహ్వానిస్తున్నానయ్యా. యేసు నా హృదయంలోకి నేను ఆహ్వానిస్తున్నాను. యేసు నా హృదయంలోకి నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభువా నా హృదయంలోకి రా యేసయ్యా. యేసయ్యా నా హృదయంలోకి రా. యేసయ్యా నా హృదయంలోకి రా. నా జీవితాన్ని నీకు ఇస్తున్నానని ఈ రాత్రి యేసుకు నీ హృదయం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థించాలి. నోరు తెచ్చి ప్రార్థించాలి. యేసయ్యా నేను పాపిని ప్రభువా, నేను పాపిని, నా పాపాన్ని క్షమించు. ఆ గెరాసన దేశంలో ఉన్నవాడు ఏ రీతికైతే దెయ్యాల చేత పీడించబడ్డాడో, నేను కూడా దెయ్యాల చేత పీడించబడ్డానయ్యా. ఈ రాత్రి నాకున్న దెయ్యాన్ని విడిచిపెట్టు. నా హృదయంలో ఉన్న దెయ్యాన్ని విడిచిపెట్టి యవనస్తులు ప్రార్థించాలి. యవనస్తులు ప్రార్థించాలి. ఈ రాత్రి అనేకులు దేవుడు స్వస్థపరచబోతున్నాడు. అనేకులు దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఈ రాత్రి వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబోతున్నాడు. ఈ రాత్రి వ్యాధిగ్రస్తులు స్వచ్ఛపరచబోతున్నాడు. ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. యేసయ్య అనేక రోగాలను బాగు చేయబోతున్నాడు. ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ ఉన్నా నీ రోగాన్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, ఇంకా గట్టిగా యేసయ్యా, ఇంకా గట్టిగా యేసయ్యా, ఈ రాత్రి నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచండి. నా హృదయంలోనికి మిమ్ములను నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో,